ఆత్మీయ బంధువులందరికీ సస్నేహ నమస్సులు. భారతదేశంలోని 12 కోట్ల గిరిజనుల వికాసానికై 1952 డిసెంబర్ 26న ప్రారంభమైన వన్వాసి కళ్యాణ ఆశ్రమం 71 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు వన్వాసి కళ్యాణ ఆశ్రమం యొక్క వ్యవస్థాపకులు బాలా సాహెబ్ దేశపాండే గారి జన్మదినం సందర్భంగా వారి యొక్క స్ఫూర్తిని స్మరించుకుందాం. ఈ సందర్భంగా నేటి సభకు విచ్చేసిన సభికులకు స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, ముఖ్య అతిథి మోహన్ లాల్ అగర్వాల్ గారు, మాననీయ సోమయాజుల్ గారు, హెచ్కే నాగూర్ గారు, అఖిల భారతీయ ఉపాధ్యక్షులు, వీరు వేదికపైకి ఆహ్వానిస్తారు. మోహన్ లాల్ అగర్వాల్ జీకో మంచ్ పర్ ఆమంత్రిत करें. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతోముపహం దీపం సాధ్యతే సర్వం దీపం నమస్తే. వీరు షుగర్ ఇండస్ట్రీస్, ధనలక్ష్మి ఐరన్ ఇండస్ట్రీస్, జీవికా ఇండస్ట్రీస్, నవ్య జెమ్స్ మొదలగు వ్యాపారాలు చేశారు. వీరు గొప్ప సామాజిక కార్యకర్త, సేవాభావం కలిగిన వారు. మన మధ్యలో రామచంద్రయ్య గారు కూడా కూర్చున్నారు. నాగూర్ గారు అఖిల భారతీయ ఉపాధ్యక్షులు. వీరు లేబర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం వనవాసి కార్యక్రమం చూస్తున్నారు. మోహన్ లాల్ అగర్వాల్ గారిని మాట్లాడవలసిందిగా. त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम
तमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। स्वस्थ।
मोक्षयिष्यामि मा शुचा వనంలోని జ్యోతులం జనం కొరకు వెలుగుదాం వనంలోని జ్యోతులం జనం కొరకు వెలుగుదాం వనసీమల ప్రగతి కొరకు నిరంతరం శ్రమిద్దాం నిరంతరం శ్రమిద్దాం వనవాసి గిరివాసి జనజాతి ఆదివాసి ఏ పేరున పిలిచినా ఏ రీతిన తలచినా రంగు రంగు పూలమే భరతమాత బిడ్డలమే కన్న తల్లి రుణము తీర్చ కదులుదాము వేగిరమే వనంలోని జ్యోతులం జనం కొరకు వెలుగుదాం వనసీమల ప్రగతి కొరకు నిరంతరం శ్రమిద్దాం నిరంతరం శ్రమిద్దాం వనసీమల నడయాడిన రఘురాముని వారసులం గీతామృతమును పంచిన శ్రీకృష్ణుని వంశజులం దేశ ధర్మ రక్షణకై తన మనదనర్పణ చేసిన వనవీరులు ఎందరో విలసిల్లిన క్షేత్రమిదే వనంలోని జ్యోతులం జనం కొరకు వెలుగుదాం వనసీమల ప్రగతి కొరకు నిరంతరం శ్రమిద్దాం సీమలు సైతం దూరని చిట్టడవులలో ఉంటూ ప్రకృతినే పూజిస్తూ ఫలములు దుంపలు తింటూ మాతృదేశ మమకారం మది మదిలో నింపుకుంటూ వీరరాణ శివాజీల వెన్నంటే నడిచినాము వనంలోని జ్యోతులం జనం కొరకు వెలుగుదాం వనసీమల ప్రగతి కొరకు నిరంతరం శ్రమిద్దాం నిరంతరం శ్రమిద్దాం మన ధర్మం గంగ నీరు పరధర్మం ఎండమావి తరతమ వేదాలు మరచి వనవాసులు ఒక్కటై గొర్రెల కాపరి వద్దని గోవుల కాపరి ముద్దని స్వధర్మాన్ని రక్షింపక సమర పేరి మోగిద్దాం
నిజోతులం జనం కొరకు వెలుగుదాం వనసీమల ప్రగతి కొరకు నిరంతరం శ్రమిద్దాం నిరంతరం శ్రమిద్దాం. వారిని హెచ్కే నాగూర్ గారిని ప్రసంగించాల్సి. వేదిక మీద కూర్చున్న పెద్దలు శ్రీ మోహన్ లాల్ అగర్వాల్ గారు, అలాగే సోమయాజులు, తర్వాత ఇక్కడ అపేక్షితులైన అందరికీ నా యొక్క రామ్ నమస్కారం. మీకు అందరికీ తెలుసు, ఈరోజు మన స్థాపన దివస్ వనవాసి కళ్యాణ ఆశ్రమం 1952లో 26 డిసెంబర్లో స్థాపన జరిగింది. అలాగే స్వర్గవాసులు శ్రీ దేశపాండే గారు, అంటే వారి పూరి పేరు రమాకాంత్ కేశవ్ దేశపాండే గారు, కానీ వారు చేసిన సేవలో ప్రత్యేకంగా దేశపాండే గారు అని పిలుస్తారు, బాలా సాహెబ్ దేశపాండే గారు. అయితే ఈ రోజుతోటి మనం 71వ సంవత్సరం పూర్తి చేస్తున్నాం. దేశమంతటా, అంటే పంజాబ్, హర్యానా, ఢిల్లీ తప్ప దేశమంతటా జనజాతులు ఉన్నారు. దాదాపు 12 కోట్లు 750 కేటగిరీస్తో వివిధ సంస్కృతి భాషలతో నిండిన భారతదేశం. ముఖ్యంగా మనం అంటే జనజాతిలో సేవా కార్యక్రమం కానీ, విద్య కానీ, లేకపోతే ఆరోగ్య స్పోర్ట్స్ అండ్ గేమ్స్లలో పనిచేస్తున్నాం. మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఏంటంటే జనజాతిలో ఒకవేళ అభివృద్ధి కానీ, చైతన్యము, తర్వాత సంస్కృతి కాపాడగలిగామంటే భారతదేశం సంస్కృతిని కాపాడినట్టు. అందుకే ప్రత్యేకంగా ఈ ఏరియాలో పనిచేస్తున్నాం. ఎందుకంటే ఎలాగో సంస్కృతి బాగుంది, కానీ కొన్ని శక్తులు జనజాతుల మీద పడి వాళ్ళను భారత సంస్కృతి నుంచి కాకుండా ప్రత్యేక గిరిజన సంస్కృతి కాపాడకుండా వేరే మతాల్లో ఎక్కువ వాళ్ళను లాగుతున్నారు, అంటే ధర్మాంతరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అదే పెద్ద ఇప్పుడు వనవాసి కళ్యాణ ఆశ్రమం పెద్ద టాస్క్ మాకు. ఏ రకంగా వాళ్ళ సంస్కృతిని కాపాడాలి అంటే ముందు విద్య, సరైన విద్య దొరికిందనుకోండి, తప్పకుండా వారే వాళ్ళ కాళ్ళ మీద నిలబడి తమ సంస్కృతిని కాపాడగలుగుతారు. సో ఆ దృష్టి ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు బాలాసాహెబ్ గారు ఓన్లీ 18 స్టూడెంట్స్ తోటి అక్కడ ఆవాసం మొదలుపెట్టి ఈరోజు వేలలో పిల్లలు, వేలలో ప్రాజెక్ట్స్, అంటే దాదాపు 19,000 చిల్లర ప్రాజెక్ట్స్ తోటి మేము పనిచేస్తున్నాం. అదంతా అందరి సహకారం, తర్వాత కలిసి పనిచేయడం. ముఖ్యంగా అందరం మనం కలిసి పని చేయకపోతే బహుశా కొన్ని రోజుల్లో జనజాతులు ఏ రకంగా ఉంటారు అనేది పెద్ద సమస్యగా ఉంటుంది. కాబట్టి మన సంస్కృతిని కాపాడడానికి జనజాతుల్లో పనిచేయటం, సంస్కృతిని కాపాడుతూ వాళ్ళ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు దేశంలో 767 జిల్లాలు ఉంటే మా జనజాతి అంటే వనవాసి కళ్యాణ ఆశ్రమం 333 జిల్లాల్లో పనిచేస్తున్నాం. ఇంకా కొన్ని జిల్లాల్లో చేయాలి. ఇప్పుడు ఈ యోజన 3 సంవత్సరాల యోజనలో భాగంగా మన గ్రామ సమితిలు పెంచటం, తర్వాత వాళ్ళ అభివృద్ధి కొరకు ఏ రకంగా పనిచేయాలనే ఉద్దేశంతో మేము వెళ్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే నేను ఇంతకుముందు
పనిచేశాను, కానీ లాస్ట్ 10 ఇయర్స్లో పనిచేస్తున్నాను. ఈ 10 ఇయర్స్లో ఉన్న సంతృప్తి నాకు ఇంతకుముందు గవర్నమెంట్లో పనిచేసిన సంతృప్తి లేదు. ఎందుకంటే ఒక్క సేవ చేశామనుకోండి, ప్రత్యేకంగా గిరిజనులలో మనం ఒక మానవ సేవయే మాధవ సేవ అంటాం చూసుకో, దేవుని సేవ చేసినట్టే మనం అనిపిస్తుంది. కాబట్టి నేను ఇంతటో ముగిస్తున్నాను. నాకన్నా ఎక్కువ మన సోమయాజు గారు చాలా చక్కగా చెప్పగలుగుతారు. ధన్యవాదాలు. మన మధ్యన ఉన్న మోహన్ లాల్ అగర్వాల్ గారు ఇండస్ట్రియలిస్ట్. వీరు బాల్యంలో ఫీల్కానా శాఖకు వెళ్ళారు. వీరు షుగర్ ఇండస్ట్రీ, ధనలక్ష్మి ఐరన్ ఇండస్ట్రీ, శిఖర ప్రాజెక్ట్స్, జీవిక ఇండస్ట్రీస్ మొదలగు వ్యాపారాలు చేస్తారు. వీరు గొప్ప సామాజిక కార్యకర్త. వీరిని ప్రసంగించవలసిందిగా కోరు. అందరికీ నమస్కారం. మా పేరు మోహన్ अग्रवाल. मारवाड़ी कम्युनिटी से रहने की वजह से, वैसे हमारा परिवार हैदराबाद में 100 साल से है, मगर हम लोगों ने तेलुगु उतनी अच्छी सीखी नहीं है, इसलिए मैं तेलुगु की वजह हिंदी में ही बोलता हूँ. मंच पर आसीन माननीय श्री सोमयाजुलु जी एवं आपका परिचय नहीं है मेरे का, नागुल जी एवं हाल में उपस्थित सभी महानुभावों का मेरा नमस्कार. मैं वनवासी कल्याण परिषद द्वारा का बहुत आभारी हूँ, जिन्होंने मुझे मुख्य अतिथि का सम्मान दिया. और मैं आरएसएस से जब मेरी उम्र केवल 10-12 साल की थी, उस समय मैंने आरएसएस की शाखाएं अटेंड की थी. और वो मेरा उस समय का अनुभव वो मुझे आज भी याद है. और उस समय हमारे शाखा जो संचालन किया करते थे, मुझे उनका नाम आज भी याद है. उनका नाम था राम ब्रह्मम जी. हालांकि उसके बाद में मैंने स्कूल किया, कॉलेज किया, बहुत से फ्रेंड्स भी बने. और इस जीवन के इस लंबे सफ़र में बहुत लोगों से मेरा मिलने का काम पड़ा. शायद उनमें से मैंने 90-95% लोगों के नाम याद नहीं होंगे, मगर जो राम ब्रह्मम जी का नाम है, उनका नाम मुझे आज भी याद है. और उस समय के जो स्मरण है, उस समय के जो आरएसएस के शाखा जो मैंने अटेंड की थी, जिस समय मेरी उम्र केवल 10 से 12 साल थी, और उस समय का मुझे याद है खाकी निक्कर पहनना, वो चौड़े चमड़े का बेल्ट लगाना, और रोज़ एक लाठी लेकर के शाम में 5 बजे हमारे घर से 2 किलोमीटर दूर पे शाखा लगती थी, वहाँ जाना. वो संस्मरण आज भी मुझे अच्छी तरह से याद है. और उस उम्र में जो बालक शाखा से आरएस से जुड़ते हैं, वो जिंदगी भर जो सो कभी भी वो बात को भूल नहीं पाते. और शाखा में जो मुझे अनुभव हुआ उस समय का अनुभव मेरा जो है, वहाँ पे मैंने सीखा अनुशासन, समय की पाबंदी. और उस समय जो हमारे शाखा संचालन किया करते राम ब्रह्मम जी, उनका प्रेम, उनकी आत्मीयता, और वो जिस नमूने से शाखा का संचालन किया करते थे, वो भी मुझे आज तक याद है. इसी कारण हमेशा मन में आरएसएस के प्रति एक प्रेम की भावना, एक आदर की भावना हमेशा बनी रहती है. और मैं ये समझता हूँ कि आरएसएस की जितनी भी संस्थाएं हैं, जैसे वनवासी कल्याण परिषद भी, ये भी एक आरएसएस की एक संस्था है.
तो यहाँ भी जितने लोग काम करते हैं, जैसे आरएसएस की जितनी भी संस्थाएं हैं, मेरा अनुभव, मेरी समझ ये कहती है कि जितने भी लोग काम करते हैं सब राष्ट्र प्रेम में काम करते हैं और निस्वार्थ भाव से काम करते हैं, और उन्होंने अपने जीवन की आहुति राष्ट्र के लिए दी है। उस राष्ट्र के काम के लिए कभी पीछे नहीं रहेंगे, कभी पीछे नहीं हटते हैं, और उसी प्रकार वो सभी लोगों को, समाज के सभी लोगों को अपने साथ जोड़ने की इच्छा रखते हैं और जोड़ने की पूरी कोशिश भी करते हैं। इतने सालों बाद, जैसे 10-12 साल की मेरी उम्र थी, आज मैं 77 साल का हूँ, उसके बावजूद मेरी याद में, मेरी स्मृति में मैंने आरएसएस का जो मेरा अनुभव है उस समय का आज भी मुझे याद है। और मैं समझता हूँ वनवासी भाई, आदिवासी भाई, गिरिजन भाई, ये सब तो हैं। इन सबसे पहले ये प्रकृति के पुत्र हैं। हमें इनसे प्रकृति के बारे में बहुत कुछ सीख सकते हैं हम, और बहुत कुछ आज के मॉडर्न जमाने के हिसाब से हम इन्हें बहुत कुछ दे सकते हैं। हम तो बनिए हैं, मारवाड़ी हैं, व्यापारी हैं, इसलिए हम हमेशा जो है सो लेने और देने की बात में ज़्यादा विश्वास करते हैं और लेन देन नहीं करते हैं। तो हम उनसे कुछ सीखेंगे और उनको भी कुछ देंगे। हम हमारे भाइयों से प्रकृति को कैसे संजोना, कैसे संभालना, प्रकृति में कैसे जीना, प्रकृति में किस प्रकार से हमारा व्यवहार होना चाहिए, वो हम हमेशा उनसे सीख सकते हैं, और हमको वो सीखने की हमेशा इच्छा भी रहनी चाहिए। और मैं ये समझता हूँ कि सीखने के लिए कोई उम्र छोटी या बड़ी नहीं होती, ना ही कोई ओहदा बड़ा या छोटा होता है कुछ भी सीखने के वास्ते। तो हमेशा हमें ओपन माइंडेड होना चाहिए और हमेशा हमें सीखने के लिए प्रकृति रखनी चाहिए। ये कहते हुए मैं अपनी वाणी को विराम देता हूँ, और भारत माता की जय और भगवान विरास मुंडा की जय। नमस्कार। మోహన్ లాల్ అగర్వాల్ గారు చెప్పిన మంచి విషయాలు వారికి ధన్యవాదాలు చెప్తున్నాను వైయక్తిక మనందరికీ తెలుసు జనవరి 22వ తేదీ అయోధ్యలో రామ మందిరం గొప్పగా ప్రారంభమవుతుంది. ఆ సందర్భంగా గతంలో జరిగినటువంటి కార్యక్రమాల్లో శిలాన్యాసము, శిల పూజ, అలానే గంగాజలం ప్రతి గ్రామం నుంచి ఎలా తీసుకెళ్లారు, అందులో ఆ మహోత్తర కార్యక్రమంలో ఏ విధంగా వనవాసి గ్రామాలు కూడా పాల్గొన్నాయి అనేది ఒక చిన్న దృశ్య రూపంలో చూపిస్తాం. ఒక 2 వనవాసి గ్రామాలు, ఒకటి గోండు, అలాగే కోయ జనజాతి నుంచి ఈ కార్యక్రమం నడుస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలోని బూసిమెట్ట గ్రామంలో ఈ శిలా పూజ కార్యక్రమం జరిగింది. అది ఏ విధంగా జరిగింది అనేది చిన్నగా ఇప్పుడు మన ముందు ఉంటుంది, ఒకసారి అందరం చూస్తాం. रावण मंदिर बच्चे मंदिर ते तानलासी महाराणा की जरा सहायता की कमी जे इतने वेला वो से जूस हो दादा मार्गी विरास की कर चाले होता पूरा का उधर का चाले वो कर म्हणजे दिला ఈ కార్యక్రమం వాళ్ళ మాతృభాషలో జరుగుతున్నది. అందరూ
हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम हरे राम हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम हरे राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे। दाकाटे राम दाकाटे दाकाटे अयोध्या नगुडे ने दाकाटे दाकाटे अयोध्या नगुडे ने दाकाट दाकाटे 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 अयोध्या नगुडे दाकाटे दाकाटे अयोध्या नगुडे दाकाटे दाकाटे। दाकाटे राम दाकाटे दाकाटे अयोध्यापुर नगुडे दाकाटे दाकाटे अयोध्यापुर नगुडे दाकाट दाकाटे दाकाटे अयोध्यापुर नगुडे दाकाटे दाकाटे अयोध्यापुर नगुडे। గోండి గ్రామం నుంచి మనం శిలా పూజ ఎలా జరిగిందో చూసాము. అట్లానే కోయ సమాజం నుంచి ఒక గ్రామం నుంచి ఏ విధంగా పూజ జరిగింది అనేది చూసాము. భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతం, ఆ ప్రాంతంలోని గోదావరిని గంగగా భావించి అయోధ్య రామ మందిరానికి తీసుకువెళ్ళి అక్కడ స్వామివారికి ఎలా ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారనే దాన్ని ఆధారంగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. అయోధ్యలో రాములు ఇల్లు అయోధ్యలో రాములు లోన్ తత్తున్నారు అలా దాని నిర్మాణానికి వరవరలో నాటి నుంచి ఇటుక పెట్టాలగా గంగయ్యరు ప్రోత్సన్నారు. అదే మన నాటి నుంచి నన్ను సాధారణంగా వనవాసి గ్రామాల్లో నది ఉంటే నది, చెరువు ఉంటే చెరువు, వాగుంటే వాగు, బాగుంటే బావి, అక్కడ ఆ ప్రాంతం నీళ్లు తీసుకొని గంగగా భావించి పూజ చేసే విధానం.
कांति स्वर्णमयी लंका नमो लक्ष्मण रोचते जननी जन्मभूमि च स्वर्गादपि गरीयसे लोका समस्ता सुखिनो भवन्तु। తదుపరి కార్యక్రమం రేలా నృత్యం ఉంటుంది.
वैयक्तिक गीत ఉంది. నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం ఉత్తరాన ఉన్నతమౌ హిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం తూర్పు దిశ పొంగి పొరలే గంగా సంద్రం పశ్చిమాన అనంతమౌ సింధు సముద్రం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం రత్నగర్భ పేరుగన్న భారతదేశం ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం సత్యధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం కోయిలమ్మ పాడగలదు జాతీయ గీతం కొండ కోణ వాగు పాడు సంస్కృతి గీతం గుండె గుండె కలుసుకుంటే సమర స్వభావం చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం ఇప్పుడు అఖిల భారతీయ కళ్యాణ ఆశ్రమం మార్గదర్శకులు మాననీయ పొన్నంపల్లి సోమయాజులు గారు మాననీయ పొన్నంపల్లి సోమయాజులు గారు 1968 నుండి సంఘ ప్రచారకులుగా పనిచేశారు. నగర ప్రచారకుగా, జిల్లా ప్రచారకుగా, విభాగ ప్రచారకుగా, ప్రాంత ప్రచారకులుగా సంఘంలో బాధ్యత నిర్వహించి 1998 నుండి వనవాసి కళ్యాణ ఆశ్రమంలో అఖిల భారతీయ విద్యా ప్రముఖగా, సహసంఘటన కార్యదర్శిగా, 2018 వరకు సంఘటన కార్యదర్శిగా బాధ్యత నిర్వహించారు. ప్రస్తుతం వారు అఖిల భారత మార్గదర్శకులుగా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు వనవాసి కార్య వికాసానికి వారి సేవలు అందిస్తున్నారు. వారి కేంద్రం ముంబై. ఈరోజు కార్యక్రమానికి ప్రధాన వక్తగా మార్గదర్శనం చేయవలసిందిగా కోరుచున్నాను. వనవాసి కళ్యాణాశ్రమం ప్రారంభం చేసి 71 సంవత్సరాలు పూర్తయింది. 1952 డిసెంబర్ 26వ తేదీ నాడు జష్పూర్లో కళ్యాణోత్సవం ప్రారంభం చేశారు. ప్రారంభ దినోత్సవ సందర్భంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మన వేదిక నచ్చినటువంటి ఈ కార్యక్రమ ముఖ్య అతిథి గారు మాననీయ మోహన్ లాల్ అగర్వాల్ గారు, పక్కన కూర్చున్నారు అఖిల భారతీయ ఉపాధ్యక్షులు వనవాసి కళ్యాణాశ్రమకి శ్రీ హెచ్కే నాగు గారు. అదేవిధంగా జనజాతి సమాజం మీద, వనవాసి సమాజం మీద ప్రేమతో ఈ సమాజం వృద్ధిలోకి రావాలనే భావంతో, ఈ సమాజం సంఘటితం కావాలనే భావంతో, ఈ సమాజం అంతా కూడా కలిసి వికసించినట్లయితే భారతదేశం కూడా వికసిస్తుందనే భావంతో ఈ కార్యం ముందుకోవడానికి సహకరించేందుకు వాళ్ళందరూ కూడా కార్యక్రమానికి వచ్చారు. చాలా సంతోషకరమైన విషయం, ఆనందకరమైన విషయం. ఈరోజు దేశం మొత్తంలో కూడా వనవాసి కళ్యాణాశ్రమం యొక్క పేరు గురించి చాలామందికి తెలుసు. మన భారతదేశమే కాదు, విదేశాల్లో కూడా చాలామందికి తెలుసు. ఈ దేశం యొక్క జాతీయ భావంతో, ఈ దేశం యొక్క సంస్కృతి సభ్యతకు అనుగుణమైన పద్ధతిలో వనవాసి సమాజంలో పనిచేస్తున్న ఏకైక సంస్థ వనవాసి కళ్యాణాశ్రమం. చాలా శక్తివంతమైన సంస్థ. కేవలం చిన్న ఉదాహరణ చెప్తాను నేను.
ఇప్పుడు జనజాతి సురక్ష మంచి ఒక మంచి వేదిక ఉంది మనకి. ఆ సందర్భంగా దేశం మొత్తంలో పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరైతే గిరిజనుల్లో మత మార్పిడి చేసుకుంటారో వాళ్ళకి ఇప్పుడు రిజర్వేషన్ కొనసాగుతుంది. ఇది అన్యాయం, కొనసాగకూడదు. ఒకసారి మతం మార్చుకున్న తర్వాత ధర్మాన్ని వదిలిపెడతారు, సంస్కృతిని వదిలిపెడతారు, పరంపరను వదిలిపెడతారు. కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ దొరకకూడదనే భావంతో దేశం మొత్తంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. అదే తర్వాత చేస్తాను. ఆ సందర్భంగా నిన్నటి రోజున జార్ఖండ్ రాజధాని రాంచీలో పెద్ద కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే కార్యక్రమం నిర్ణయం తర్వాత అక్కడ కార్డినల్ అంటే మొత్తం పోపు తర్వాత వేరు వేరు దేశాలు ఈ కార్డినల్ ఉంటారు. రాంచీ హెడ్ క్వార్టర్ ఆయనకి కార్డినల్కి. వారు ముఖ్యమంత్రి గారు పిలిచి ఏమన్నారంటే, ఈ యొక్క క్రిస్మస్ కంటే ముందు రోజున ఈ కార్యక్రమం జరపడం భావ్యం కాదు, దానివల్ల గొడవ జరపడం అవకాశం ఉంటుంది, దీన్ని రద్దు చేయమని చెప్పి అన్నారు. ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారిని పిలిచి చెప్పారు ఈ విషయంలో ఆలోచించమని చెప్పి. కలెక్టర్ గారు మన కార్యకర్తలు పిలిచారు. పిలిచి ఏమన్నారంటే, క్రిస్మస్ కంటే ముందు రోజు మీరు పెడతారు ఈ కార్యక్రమం, ఇప్పుడు కాకుండా తర్వాత పెట్టుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు వారు. మన వాళ్ళు చెప్పారు కార్యక్రమం నిర్ణయం అయిపోయింది, కార్యక్రమం తప్పకుండా జరుగుతాం అని చెప్తామని చెప్పి అన్నారు. కార్యక్రమం జరపడం నిర్ణయం అయిపోయింది. అయితే నిన్న కార్యక్రమం జరుగుతున్నప్పుడు చాలా వెహికల్స్లో గిరిజనులు వస్తుంటే ఆపటం జరిగింది, పోలీసులు తీసుకోవడం జరిగింది. అయినప్పుడు కూడా 60,000 మంది గిరిజనులు కార్యక్రమం పాల్గొన్నారు. చాలా పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ విధంగా దేశంలో అనేకమైన ప్రదేశాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగాయి. దీనివల్ల మొత్తం భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా వనవాసి కళ్యాణ ఆశ్రమం గురించి చాలా సంబంధము పరిచయము చాలామందికి ఉంది. ఇప్పుడు నేను వనవాసి కళ్యాణాశ్రమం యొక్క ప్రారంభం ఎట్లా జరిగింది, ప్రారంభం ఎట్లా జరిగిన తర్వాత కార్యం వికసించడం జరిగింది, ఈరోజు దేశంలో కూడా దీని యొక్క పరిణామం ఏ విధంగా ఉంది, ఇట్లా 3 భాగాలు విషయాన్ని మీ ముందు పెట్టాలని నేను ప్రయత్నం చేస్తాను. నేను వాస్తవంగా స్వతంత్రం రావటానికంటే ముందు భారతదేశం సుమారుగా 1000 సంవత్సరాల పాటు సంఘర్షణ చేయడం జరిగింది. విదేశీ వ్యక్తులకు మహమ్మద్ సంఘర్షణ చేయడం జరిగింది. అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీతో సంఘర్షణ చేయడం జరిగింది. అదేవిధంగా బ్రిటిష్ ప్రభుత్వంతో కూడా సంఘర్షణ చేయడం జరిగింది. సుమారుగా 1000 సంవత్సరాల పాటు సంఘర్షణ జరిగింది. ఈ 1000 సంవత్సరాల పాటు సంఘర్షణ లోపల అందరూ కూడా పాల్గొన్నారు. గిరిజనులు కూడా చాలా పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. చాలా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశం లోపల ప్రతి ప్రాంతంలో కూడా గిరిజనుల యొక్క నాయకత్వంతో అనేక మంది ఈ యొక్క విదేశీతో సంఘర్షణ చేయడం జరిగింది. ఇదంతా సంఘర్షణ అంతా కూడా పూర్తి అయిన తర్వాత మనకు స్వతంత్రం మనకి రావటం జరిగింది. స్వతంత్రం వచ్చే నాటికి మన దేశం యొక్క స్థితి ఎట్లా ఉందంటే, ఒకవైపున భారతదేశం 2 భాగాలుగా విభజించడం జరిగింది. కొంత భాగం భారత్ వేరు కావటం జరిగింది. దాని సందర్భంగా దేశంలో చాలా పెద్ద ఎత్తున అనేక రకాలుగా హిందువుల మీద దాడులు జరిగాయి. అనేక మంది వ్యక్తులు చనిపోవటం జరిగింది. అనేక శవాలు పాకిస్తాన్ నుంచి భారతదేశం రావటం జరిగింది. ఈ విధమైన ఒక గందరగోళ స్థితి భారతదేశం నిర్మాణం కావటం జరిగింది. దాంతోపాటుగా స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశం మన యొక్క స్వభావంతో ముందుకు పోవాలి, కానీ దాని భిన్నమైన ఆలోచనతో భారతదేశం మహమ్మదీయులు క్రైస్తవులు వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభం చేశారు. వాటిని చేస్తూ భారతీయ సంస్కృతిని పక్కన పెడుతూ ఈ విధంగా కొత్త పద్ధతి ప్రభుత్వాన్ని ప్రయత్నించారు. ఆంగ్లేయులు ఏ విధమైన పద్ధతితో ప్రభుత్వాన్ని నడిపారో అదే పద్ధతి నడిపే స్థితి భారత నిదానంగా కనిపించడం ప్రారంభమైంది. ఆ విధంగా కనిపించడం ప్రారంభమైంది. దాంతోపాటుగా మన యొక్క సంవిధానం కాన్స్టిట్యూషన్ రాస్తున్నప్పుడు కాన్స్టిట్యూషన్ రాస్తున్నప్పుడు ఈ యొక్క గిరిజనుల విషయంలో కూడా కొన్ని విషయాలు 2-3 విషయాలు చెప్తాను నేను. మొదటిది, అసలు ఈ దేశంలో కూడా క్రైస్తవులు మత ప్రచారం చేసుకోవడానికి అనుమతి ఉండాలా ఉండకూడదా, వీటి మీద చర్చ జరిగింది. జరిగినప్పుడు చాలామంది అభిప్రాయం ఏంటంటే, ఈ క్రైస్తవ మతం మన దేశంలో పుట్టలేదు కాబట్టి విదేశంలో పుట్టింది కాబట్టి వాటికి అనుమతి ఇవ్వకుండా ఉంటే బాగుంటున్న విషయంలో అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ కొంతమంది వ్యక్తులు ఏమన్నారంటే, వాళ్ళ యొక్క జనాభా భారతదేశంలో 0.1% ఉంది కాబట్టి దానికి నష్టమే జరగదు, అందువలన వాళ్ళకి మతం ప్రచారం చేసుకోవడానికి అవకాశం అనేది ఒకటి రాయటం జరిగింది. రెండోది, ఈ దేశం వికసించడానికి కాను దేశంలో షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ ఈ 2 సమాజాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు చాలా వెనకబడిపోయి ఉన్నారు. ఒకటేమో షెడ్యూల్ క్యాస్ట్లో అంటరానితనం ఉంది, దీన్ని తొలగిపడాలి,
వాళ్ళు కూడా ముందుకు తీసుకురావాలి. దాంతో ఆ యొక్క షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి అందరూ కూడా ఒక రిజర్వేషన్ యొక్క సౌలభ్యం లభించేశారు. వాళ్ళకందరూ కూడా చదువులోను, ఉద్యోగాల్లోనూ, అదేవిధంగా రాజకీయ పోస్టులు వెళ్ళడానికి కానీ అన్నింటి కూడా చేశారు వాళ్ళని ముందు తీసుకెళ్ళడానికి. అదే షెడ్యూల్ ట్రైబ్ విషయంలో కూడా ఒకటి వాళ్ళు చాలా అమాయకులు, రెండోది చొరవపాటుతనం వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది, మూడో విషయం ఏంటంటే వాళ్ళ యొక్క ధర్మ సంస్కృతి పరంపర చాలా శ్రేష్టమైంది, ఒక విశిష్టమైంది, దాన్ని కాపాడటం కూడా అత్యంత అవసరం. చాలా వెనకబడి ఉన్నారు వాళ్ళందరూ కూడా, సుదూరమైన గ్రామాలు ఉంటారు, వాళ్ళని కూడా ముందు తీసుకోవటానికని వాళ్ళకు కూడా రిజర్వేషన్ బాగుంటుంది, వాళ్ళకి సజెస్ట్ చేయడం జరిగింది. అయితే షెడ్యూల్ కాస్ట్ విషయంలో అంబేద్కర్ గారిని అడిగితే వారేమన్నారంటే, మా వాళ్ళు ఎవరైనా సరే మతం మార్చుకున్నట్లయితే వాళ్ళు మా వాళ్ళు కారారు, మహమ్మదీలుగా కానీ క్రైస్తవులు కానీ మారినట్లయితే వాళ్ళు మా దగ్గర రారు, వాళ్ళకి రిజర్వేషన్ ఉండకూడదు చెప్పారు. కాబట్టి రాష్ట్రపతి యొక్క ఆజ్ఞ లోపల అదే విధంగా వచ్చింది. షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు ఎవరైతే మతం మార్చుకుంటారో వాళ్ళకి రిజర్వేషన్ యొక్క లాభం లభ్యం కాదు చెప్పడం జరిగింది. కానీ షెడ్యూల్ ట్రైబ్ విషయంలో వచ్చేటప్పటికి అప్పుడు ఒక రాంచీ సముద్రిగా జైపాల్ సింగ్ ముండా గారు అని చెప్పేసి బాగా చదువుకుని ట్రైబల్ అయినా కన్వర్టెడ్ క్రిస్టియన్ అయినా హాకీ ప్లేయరు, ఆయన అడిగారు, ఈ కన్వర్టెడ్ వ్యక్తి ఏమన్నారంటే మాకు ధర్మం ఏం లేదు, ఏ ధర్మంలో కూడా మేము గిరిజనులుగా ఉంటామని చెప్పన్నారు, కాబట్టి వాళ్ళకి ఆ క్లాజ్ వాళ్ళకి అక్కడ పెట్టలేదు. కాబట్టి ఈ విధంగా వాళ్ళు మతం మార్చుకున్న వాళ్ళకు కూడా ఈ యొక్క సౌలభ్యం లభ్యమవుతుంది వాళ్ళకందరూ కూడా. దానివల్ల పెద్ద సంఖ్యలో లాభం అంతా కూడా వాళ్ళే పొందడం జరిగింది. ఈ విధంగా కూడా ఒక అన్యాయం జరిగింది. దీనివల్ల మతం మార్చడానికి కూడా సౌలభ్యం ఏర్పడింది వాళ్ళకందరూ కూడా. ఈ విధంగా జనజాతి సమాజం ఒక అన్యాయం జరిగింది. షెడ్యూల్ కాస్ట్ వేరుగా, జనజాతి సమాజం వేరుగా ఇట్లా రెండు చేయడం జరిగింది విధంగా. కానీ ఈ విధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది ఒకటి. రెండోది మతం ప్రచారం అవకాశం ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఎక్కువ గిరిజన ప్రాంతాల్లో మత ప్రచారం ఎక్కువ చేస్తూ ఉంటారు. ఆ విధంగా మత ప్రచారం చేసుకోవడానికి వాళ్ళకి అనుమతి లభ్యమైంది. పెద్ద ఎత్తున మత ప్రచారం చేసుకోవడానికి వాళ్ళు ప్రారంభించడానికి ఒక అవకాశం ఏర్పడింది. ఈ సంవిధానం ద్వారా, కాన్స్టిట్యూషన్ ద్వారా ఇది లభ్యమైంది. ఇది ఒకటైంది. దాంతోపాటుగా ఆంగ్లేయులు వచ్చిన తర్వాత గిరిజనులకి అన్యాయం లోపల సొంత వచ్చేటికి వాళ్ళకి ఏ స్థితి ఏర్పడింది. మొదటి విషయం వాళ్ళ యొక్క దేశాంతా కూడా స్టడీ చేసిన తర్వాత గిరిజనులు చాలా శక్తివంతులు. రెండోది గిరిజనుల లోపల దేశభక్తి భావన చాలా ఎక్కువ ఉంది. గిరిజనులు చాలా పెద్ద సంగ్రామం చేశారు శత్రువులతోటి. కాబట్టి వాళ్ళని ఏదో ఒక విధమైన పద్ధతి లోపల వాళ్ళని అడగదొక్కాల పద్ధతిలో భావన ఏర్పడి మొదటి విషయం ఏం చేశారంటే, మొత్తం వనవాసి క్షేత్రంలో ఎవరైతే గిరిజనులు నివసిస్తూ ఉంటారో మొత్తం అక్కడ వనవాసి క్షేత్రంలో వనాలు కానీ, అక్కడ ఉండే మట్టి కానీ, అక్కడ నీరు కానీ, అక్కడ అన్నీ కూడా వనవాసులది అంతా కూడా. ఆ విధంగా కొనసాగుతూ వస్తుంది. ఆంధ్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పెన్ తోటి ఏం చెప్పారంటే, మొత్తం అరణ్య ప్రాంతాలను కూడా ప్రభుత్వానివి అని చెప్పారు. కాబట్టి మొత్తం అన్నీ కూడా ప్రభుత్వ పరం కావటం జరిగింది. దానివల్ల ఎవరెవరైతే వనవాసి క్షేత్రంలో వ్యవసాయం చేస్తూ ఉంటారో, ఎవరెవరైతే అక్కడ చెట్టు నుంచి పండ్లు కోసుకుంటూ ఉంటారో వాళ్ళందరి మీద పన్ను వేయటం ప్రారంభించారు, పన్ను వసూలు చేయడం ప్రారంభించారు. ఈ విధంగా వాళ్ళకి తినడానికి కూడా తిండి లేకుండా ఉండే వ్యర్థాలు చేయడానికి కానీ ఆంగ్లేయులు ఒక ప్రయత్నం చేయడం ప్రారంభించారు. వాళ్ళు ఈ విధంగా చేయించారు. దాని దృష్టిలో పెట్టిన పెద్ద సంఖ్యలో గిరిజనులు వాళ్ళని ఆంగ్లేయుల వ్యతిరేకంగా పోరాటం చేయడం ప్రారంభం చేశారు. ఈ విధంగా మొత్తం వనవాసి క్షేత్రం అని కూడా ప్రభుత్వం తమ పరంగా చేసుకోవడం జరిగింది. ఇది ఒకటి జరిగింది అన్యాయం. రెండోది ఆలోచించారు, ఈ దేశంలో శాశ్వతంగా పరిపాలన చేయాలంటే భారతదేశాన్ని బలహీనపరచాలి. బలహీనపరచడంతో పాటుగా ఏదో ఒక సమాజాన్ని ఆంగ్లేయులు వెనక నిలబడినట్లయితే దా యొక్క శక్తితో మనం ఈ దేశం శాశ్వత పరిపాలన చేస్తానికి భావంతో సమాజం విభజించడానికి బౌద్ధులు వేరు, సిక్కులు వేరు, ఈ విధంగా అనేక రకాల విభజన చేశారు. ఈ గిరిజనుల విషయం వచ్చి ఆలోచించారంటే, ఈ గిరిజనుల లోపల చాలామంది మతం మార్పిడి చేసి వాళ్ళందరూ కూడా ఆంగ్లేయులు వెనక నిలబెట్టినట్లయితే ఈ దేశంలో శాశ్వతంగా పరిపాలన చేయొచ్చు అనే ఒక భావంతో వీళ్ళని వెనక్కి తీసుకెళ్ళడానికి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటూ ఒకటి సైద్ధాంతిక పరంగా వాళ్ళు ఉన్నారంటే, ఈ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పరంపరగా ఈ దేశంలో ఉంటున్నారు, అందరూ కూడా కలిసిమెలిసి ఉంటున్నారు. ఇక్కడ అందరూ కూడా రాముల వారు పట్టణవాసి, హనుమంతుని వనవాసి, అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు ఇక్కడ అందరూ కూడా. కానీ వాళ్ళు ఏమన్నారంటే, ఈ గిరిజనుల్ని ఆదివాసి ఒక శబ్దం ఇచ్చారు. ఆది కాలం నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఈ దేశం మీది, మిగతా వాళ్ళంతా కూడా బయట నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు మీకు శత్రువులు అనే భావం నిర్మాణం చేయడానికి ఆదివాసి ఒక శబ్దాన్ని వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కూడా చాలా శబ్దాన్ని ఉపయోగిస్తుంటారు, వాళ్ళు అర్థం తెలియక ఉపయోగిస్తుంటారు కొంతమంది. అయితే ఈ విధంగా ఆదివాసి శబ్దం చెప్పి దాన్ని ప్రచారం చేయడం ప్రారంభించారు. కాబట్టి ఇదంతా కూడా మీరు ఆదివాసులు ఒక శబ్దాన్ని వాళ్ళు ఇవ్వటం జరిగింది వాళ్ళకందరూ కూడా. దాంతోపాటుగా
ఈ యొక్క వనవాసులందరూ కూడా క్రైస్తవులు మాత్రం ఏం చేస్తే బాగుంటుంది అని 1864లో బ్రిటిష్ పార్లమెంట్లో ఒక చట్టం చేశారు. ఏమంటే భారతదేశంలో గిరిజన ప్రదేశాల్లో చాలా పేదవాళ్ళు ఉన్నారు, వికసింపబడలేదు. కాబట్టి వాళ్ళు సేవ చేయడానికి పెద్ద సంఖ్యలో క్రైస్తవ మిషనరీని భారతదేశం పంపించాలని ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఆ విధంగా చాలా పెద్ద సంఖ్యలో క్రైస్తవ మిషనరీలు భారతదేశం వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది వనవాసీ చేతను పంపించడం జరిగింది. కూడా అక్కడ వాళ్ళు పని ప్రారంభం చేశారు. అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో కొంతమంది క్రైస్తవులు మాత్రం ప్రారంభించారు. ఎవరైతే క్రైస్తవులుగా మారిపోతూ ఉంటారో వాళ్ళందరూ కూడా ధర్మ సంస్కృతి పరంపరను వదిలిపెడతారు. దాంతోపాటు వారి శ్రద్ధా కేంద్రం వ్యాటికాన్ అయిపోతుంది. దాంతోపాటు ఈ దేశం మాది కాదు, మేము వేరైపోతామనిగా వేర్పాటు ధోరణి కూడా వాళ్ళ నిర్మాణం అయిపోతుంది. ఈ విధంగా మత మార్పిడి చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించారు వాళ్ళు. ఆ విధంగా ముఖ్యంగా వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ప్రదేశం చూసినట్లయితే ఒకటి నార్త్ ఈస్ట్లో ఏతుందో నార్త్ ఈస్ట్లో ఎక్కువ వాళ్ళు ప్రయత్నం ప్రారంభించారు. అక్కడ నాగాలాండ్ కానివ్వండి, మేఘాలయ కానివ్వండి, మిజోరాం కానివ్వండి, అరుణాచల్ ప్రదేశ్ కానివ్వండి, మేఘాలయ కానివ్వండి, ఆ ప్రదేశం అన్నింటిలో కూడా క్రైస్తవులు బాగా విశేషమైన ధ్యానం పెట్టి అక్కడ వాళ్ళ శక్తిని పెంచుకొని ప్రారంభించారు. అదేవిధంగా జార్ఖండ్లో రాంచీ చుట్టుపక్కల ప్రదేశాల్లో చాలా శక్తివంతంగా చేసుకొని వాళ్ళు ప్రయత్నించారు. అందులో ముఖ్యంగా బాగా చదువుకున్న వాళ్ళు ఇంటలెక్ట్స్ అందరూ కూడా మొత్తం రాంచీ కేంద్రంగా వాడుకుంటుంది. ఇప్పుడు వచ్చేట్టుగా వాళ్ళ నుండి కుతంత్ర భావాలు అన్నీ కూడా రాంచీ నుంచే ప్రారంభమవుతాయి మొత్తం అంతా కూడా. ఆ విధంగా ప్రారంభించారు. అదేవిధంగా ఒరిస్సాలో ప్రారంభం చేస్తారు, మధ్యప్రదేశ్ ప్రారంభించారు. ఈ విధమైన పద్ధతిలో కొన్ని ప్రదేశాలు మత మార్పిడి ప్రారంభం చేసి వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు వెనకాల నిలబెట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇది ఒకటి అన్యాయం వాళ్ళు చేశారు. సేవా కార్యక్రమం ఈ విధంగా చేశారు. అదేవిధమైన పద్ధతిలో జనగణన ప్రారంభమైంది 1891 నుంచి. ఈ జనగణన లోపల గిరిజనులందరూ కూడా వేరుగా ఒక కాలం ఏర్పాటు చేశారు. వాళ్ళకి అనేక రకాల పేర్లు, ఒక్కొక్కసారి ఒక పేరు మార్చుకుని ఒక ట్రైబల్ అని చెప్పేసి, అదేవిధంగా వెనకబడిన జాతులు అని చెప్పేసి, దాంతోపాటుగా ఎనిమిస్ట్ అని చెప్పేసి వేరు పేర్లు పెట్టేసి వీళ్ళని హిందువులు కాకుండా వేరు చేయడం జరిగింది. ఈ విధంగా చేస్తూ వాళ్ళని పక్కపెట్టి ప్రయత్నించారు. ఈ విధంగా వనవాస మధ్యలో ఆర్థికపరంగా, అదేవిధంగా నైతికంగా, అదేవిధంగా వాళ్ళ యొక్క ఆలోచన ధరలు మార్పు తీసుకొస్తానికి క్రైస్తవ మతం ఇవన్నీ ప్రయత్నాలు కూడా కొనసాగడం ప్రారంభించారు. అయితే మొట్టమొదట మన యొక్క దేశంలో మొత్తం గురుకులాలన్నీ కూడా వనవాస క్షేత్రాలు ఉండేవి. చదువుకోవడానికి అందరూ కూడా వనవాస క్షేత్రానికి పోయి గురుకులం చదువుకుంటుండారు. మొదట్లో అంతా కూడా గురుకులాలు నాకు అంత ఆధారం మనకి. అయితే ఆంగ్లేయులు ఈ గురుకుల వ్యవస్థను కూడా చాలా దెబ్బతీయడం జరిగింది. ఎప్పుడైతే గురుకులాన్ని కూడా దెబ్బతీశారో మొత్తం నూతన విద్యా వ్యవస్థ అంతా కూడా పట్టణాల్లో ప్రారంభం చేశారు. చేసిన తర్వాత అక్కడున్న వాళ్ళందరూ కూడా చదువుకు దూరం కావడం జరిగింది. ఈ క్రైస్తవ మిషనరీ ఎవరైతే వచ్చిన తర్వాత వాళ్ళ కొన్ని విద్యాలయాలు ప్రారంభం చేశారు. ప్రారంభం చేసిన తర్వాత ఎవరెవరైతే ఆ విద్యాలయంలో చదువుకోవడానికి వెళ్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా క్రైస్తవులుగా మారడానికి కావాల్సిన వాతావరణం నిర్మాణం చేశారు. అందునుంచి క్రైస్తవులుగా నిర్మాణం కావడం ప్రారంభమైంది. ఈ విధంగా విద్యా వ్యవస్థ కూడా అక్కడ చాలా దెబ్బతింటూ జరిగింది. ఆ యొక్క ప్రదేశం లోపల ఆ విధంగా స్థితి సొంత వచ్చేది అట్లా కనిపిస్తుంది మనకు అంతా కూడా. అదేవిధంగా వైద్య వ్యవస్థలో కూడా చూసినట్టయితే అక్కడ మూలికలతోటి వైద్యం జరుగుతుంటుంది, వాళ్ళకందరూ కూడా జరుగుతుండేది. కానీ కొత్త జబ్బులు వచ్చేటప్పటికీ దాని మందులు ఉండేవి కాదు. చాలా సుదూరమైన గ్రామం ఉండేవారు కాబట్టి డాక్టర్లు లభ్యం వాళ్ళు కాదు. దాంతో చాలామంది వైద్య వ్యవస్థ సరిగా లేకపోతే చనిపోతుంటే వాళ్ళ అవి స్థితి వాళ్ళు ఉండే అక్కడ. ఆ విధంగా ఈ జడీపుట్టి వ్యవస్థ, మూలికల వ్యవస్థను కూడా దెబ్బతీయడం ప్రారంభం చేశారు. ఈ విధంగా ఒక అన్యాయం ఆ విధంగా వాళ్ళు చేయడం ప్రారంభించారు. ఈ విధంగా చేశారు. అదేవిధంగా జనజాతి సమాజంలో చాలామంది అనేక మంది వ్యక్తులు దేశం గురించి పోరాడారు. పెద్ద ఎత్తున ఇతిహాసం ఉంది. మహమ్మదులతో పోరాడారు, ఈస్ట్ ఇండియా కంపెనీతో పోరాడారు, బ్రిటిష్ వాళ్ళతో పోరాటం జరిగింది. కానీ మన యొక్క చరిత్రలో కూడా ఎక్కడ కూడా వాళ్ళ గురించి ఒక్క వాక్యం కూడా రాయలేదు. అంటే ఆత్మ విస్మృతి కలిగించే విధంగా సమాజం తయారు చేయడానికి వాళ్ళు ప్రారంభించారు. ఈ విధంగా వనవాస క్షేత్రం స్థితి ఈ విధంగా సొంత వచ్చేటికి ఆ విధంగా స్థితి ఉంటుండేవి అందరూ కూడా. అదేవిధంగా సుదూరమైన గ్రామాలు ఉండేవి, రాకపోకలు కూడా చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు కూడా కొన్ని ప్రదేశాలు పోవాలంటే 17 కిలోమీటర్లు 18 కిలోమీటర్లు నడుచుకుంటే పోవాల్సిందే. కానీ ఇప్పుడు చాలా వ్యవస్థలు కూడా రోడ్లు అవి కూడా బాగా రావటం జరిగింది. అయితే ఆ రోజున ఆ విధంగా స్థితి లేదు. ఇటువంటి స్థితి వనవాసి స్థితి ఉండేది. అయితే వాళ్ళు చదువు నుంచి చాలా వెనకపడిపోయినారు. వైద్య వ్యవస్థ సక్రమంగా లేదు. ఆర్థిక పరంగా కూడా భోజనం చేయడానికి 2 పూట సరిగా భోజనం ఉండేది కాదు. ఇటువంటి స్థితి వాళ్ళు ఉండేది. ఆ విధంగా వాళ్ళ యొక్క స్థితిలో నుండి అటువంటి స్థితి సొంత వచ్చేటికి ఉంది ఇక్కడ. అయితే ఆలోచించిన తర్వాత పెద్దలు ఆలోచించి అక్కడ ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నారు. అయితే మొట్టమొదట ఏదైనా ఒక సంఘటన జరిగిన తర్వాత అది కారణమవుతూ సొంత ప్రారంభం కావటానికి. అందులో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత
అవి సెంట్రల్ బేరర్ అండ్ సెంట్రల్ ప్రావిన్స్ అండ్ బేరర్ అని చెప్పి ఇప్పుడున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, విదర్భ ప్రాంతం ఇవన్నీ కూడా కలిపి ఒక ప్రాంతం ఉండేది. దానికి ముఖ్యమంత్రిగా రవిశంకర్ శుక్లా గారు ముఖ్యమంత్రి కావటం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత అందరూ కూడా ఆలోచించారు, స్వతంత్రం వచ్చింది కాబట్టి చాలా కాలం తర్వాత సంఘర్షణ చేసిన తర్వాత, ఆందోళన చేసిన తర్వాత అని మొత్తం వాళ్ళ ముఖ్యమంత్రులు తమ తమ ప్రదేశ ప్రాంతాల్లో కూడా పర్యటనకు వెళ్ళారు. అన్ని చోట్ల కూడా రవిశంకర్ శుక్లా గారు కూడా మంచి స్వాగతం జరిగింది, బ్రహ్మాండ స్వాగతం జరిగింది. ఎప్పుడైతే వారు గిరిజన ప్రాంతాలకు వచ్చారు, అక్కడ మన కుంకురి అనే ఒక స్థలం ఉంది జస్పూర్ దగ్గర. అది క్రైస్తవుల యొక్క పెద్ద కేంద్రం. వాళ్ళకి ఏషియాలో పెద్ద చర్చి అప్పటికే ఉండేది, ఆ కుంకురిలో ఉండేది. అక్కడికి వచ్చిన వారు సభలోకి వచ్చారు, మాట్లాడడానికి వచ్చారు. అయితే పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొనడానికి వచ్చారు. అయితే వచ్చిన వాళ్ళు చాలామంది నల్ల జెండా తీసుకొచ్చారు. నల్ల జెండా తీసుకొచ్చి నల్ల జెండా చూపించింది గో బ్యాక్ అని చెప్పి వాళ్ళు నినాదం ఇవ్వటం ప్రారంభం చేశారు. అయితే ముఖ్యమంత్రి ఊహించలేదు, ఇది కొత్త అనుభవం వస్తుందని వారు ఆలోచించారు. దాని తర్వాత జై హిందూస్థాన్ అని చెప్పి నారా ఇస్తే వారు అందరూ ఇప్పుడు కలిసి జై ఈసాయిస్థాన్ అని చెప్పి వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు. ఇంకా అర్థం కాదు. దాని తర్వాత వాళ్ళు గొడవ చేసి ఆయన మాట్లాడలేదు ముఖ్యమంత్రి గారిని. అంటే ఆశ్చర్యం కలిగింది, ఈ ప్రాంతంలో ఇంతకాలం తర్వాత సంవత్సరం వచ్చింది, అందరూ ఉత్సాహం ఉంటే వీళ్ళు ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారని సభ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆలోచన చేశారు. ఆలోచించినప్పుడు ఎందుకు ఈ విధంగా వీళ్ళు చేశారు అని చెప్పేసి అనుకుంటే వారికి తెలిసింది ఏంటంటే అక్కడ వాళ్ళందరూ కూడా, అంటే ముఖ్యంగా జస్ట్ పూరిక చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా గిరిజనులు ఎక్కువ మంది క్రిస్టియన్ ఫాదర్ యొక్క ఇది సంఘంలో ఇరుక్కుపోయి ఉన్నారు అని చెప్పి వారికి దృష్టికి వచ్చింది. అందరూ కూడా క్రైస్తవ ఫాదర్లు ఏం చెప్తారో అదే విషయాన్ని వాళ్ళు వింటూ ఉంటారు, వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ విధమైన యొక్క భావన కూడా వారిలో నిర్మాణించడానికి విషయం తెలిసింది. అప్పుడు వారు ఆలోచించారు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి వారు ఆలోచించి ఈ యొక్క స్థితిలో మార్పు రావాలన్న భావన రవిశంకర్ శుక్లా గారిలో కలిగిన తర్వాత అప్పుడు ట్రైబల్ ఏరియాలో గిరిజన ప్రాంతాల బాగా పనిచేస్తారు ఠక్కర్ బాపా గారు చెప్పి ఆయన గుజరాతీ వారు ఇంజనీర్ వారు ఉద్యోగం వదిలిపెట్టి ఒక ఘటన చూసిన తర్వాత వారు ఒక సంస్థ ఆదిమజాతి సేవక సంఘం చెప్పి సంస్థను ప్రారంభం చేసి గిరిజన ప్రదేశాల వికాసం తీసుకొస్తానికి వాళ్ళ పెద్ద ప్రయత్నం చేస్తుండేవారు ఠక్కర్ బాపా గారు. మహాత్మా గాంధీ గారికి కుడి భుజం అని చెప్పి వారు అంటుండేవారు. అయితే వారితో రవిశంకర్ శుక్లా గారు మాట్లాడారు, ఈ విధమైన స్థితి ఉంది, ఇందులో ఒక మార్పు రావాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇంత పెద్ద సమాజం ఇది, అసలు వాస్తవంగా ఈ వనవాస సమాజమే ఈ దేశానికి సంస్కృతి ఆధారం. మన సంస్కృతి అరణ్య సంస్కృతి, వచ్చే సంస్కృతి కూడా అరణ్యం నుంచి మనకు వచ్చింది. అటువంటి సంస్కృతి యొక్క మూల వ్యక్తులు ఈ విధమైన పద్ధతిలో క్రైస్తవులు మారిపోతే మన దేశం స్థితి ఏమైపోతుంది, కాబట్టి దీనికి సమాధానం కావాలనే పద్ధతిలో వారు చర్చించిన తర్వాత ఠక్కర్ బాపా గారు ఏమన్నారంటే మీరు ఒక డిపార్ట్మెంట్ కొత్తగా తెరవండి అని చెప్పి అన్నారు. ఎవరైతే వెనకబడిన వర్గాలు ఉంటారో వాళ్ళ వికాసం గురించి ఒక డిపార్ట్మెంట్ తెరవమన్నారు. తెరిచిన తర్వాత ఆ యొక్క డిపార్ట్మెంట్ చూస్తానికి ఏమైనా సమర్థమైన వ్యక్తిని అని తీసుకొస్తే బాగుంటుంది చెప్పి వారు సలహా చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు మంచిది డిపార్ట్మెంట్ తెరుస్తాం, ఆ వ్యక్తి ఎవరు దొరుకుతారని చెప్పి వారు ప్రశ్న వచ్చింది. అప్పుడు ఠక్కర్ బాపా గారికి బాలాసాహెబ్ దేశపాండేజీ వీరు నాగ్పూర్లో వారు అడ్వకేట్గా ప్రాక్టీస్ ఇస్తుండేవారు. అప్పటికే మహాత్మా గాంధీ గారి యొక్క హత్య అయింది. ఆ హత్యకి సంఘానికి ఏ సంబంధం లేకపోయినప్పుడు కూడా సంఘాన్ని నిషేధించడం జరిగింది. సంఘ కార్యకర్తల మీద దాడులు ప్రారంభమైనాయి, సంఘస్థ ఇల్లు తగలబెడుతూ ప్రారంభం చేశారు. ఈ యొక్క బాలాసాహెబ్ దేశపాండే గారి పేరు కూడా అరెస్టు వారి లిస్టులో వారి పేరుగా వారు ఉంది. ఇది స్థితి అది. అయితే ఠక్కర్ బాపా గారు ఉన్నారంటే బాలాసాహెబ్ దేశపాండే గారు చాలా మంచి వ్యక్తి. అదే రామకృష్ణ మఠంతో చాలా సంబంధం ఉంది, ఆధ్యాత్మికపరమైన వ్యక్తి, ఆయన వస్తే ఈ పని బాగా చేయగలుగుతారని చెప్పేసి. అయితే ఈ రవిశంకర్ శుక్లా గారికి కూడా వారితో పరిచయం బాలాసాహెబ్ దేశపాండే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఆందోళన చేసినప్పుడు ఒకే జైల్లో వీళ్ళు ఉండేవాళ్ళు. అయితే అప్పుడు ఆ పేరు తొలగించి బాలాసాహెబ్ దేశపాండే పిలిచి మాట్లాడిన తర్వాత ఈ విధంగా ఈ యొక్క విభాగానికి వెనుకబడిన వర్గ విభాగానికి మీరు ఇన్ఛార్జిగా ఉండమని చెప్పి వారిని అపాయింట్ చేశారు. ఒక బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్గా వారికి బాధ్యత ఇవ్వటం జరిగింది. ఇచ్చిన వారు ఏమన్నారంటే మీరు కొంచెం వాళ్ళకి పాఠశాలలు ప్రారంభించండి. ప్రారంభం చేయటం పాఠశాలల మాధ్యమంతో సమాజం లోపల జాగృతి, సమాజంలో పరివర్తన, సమాజంలో మార్పు, సమాజంలో ప్రతి వ్యక్తికి అనిపించాలి నేను ఎవరిని, నా పూర్వీకులు ఎవరు, నా యొక్క ఇతిహాసం ఏమిటి, మా వాళ్ళు ఏం చేశారు, ఇవన్నీ తెలిసి వాళ్ళు జాగృతం కావాలి, ఆ విధంగా చేయాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఆ విధంగా బాలాసాహెబ్ దేశపాండేజీ చక్కగా నీట్గా అక్కడ ప్రాక్టీస్ చేసే వ్యక్తిగా అక్కడి నుంచి జస్పూర్కి వెళ్ళారు. జస్పూర్ అంటే చాలా సుదూరంలో ఉంటుంది అది. అక్కడ పోవాలంటే
అప్పుడు 14 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాల్సిందే అక్కడ పోవాలంటే. చిన్న గ్రామం, అక్కడ వారికి హెడ్ క్వార్టర్, అక్కడ ఒక జీప్ ఇచ్చారు, అక్కడి పని ప్రారంభం చేశారు. ఆ విధంగా వారు పని ప్రారంభం చేసిన తర్వాత వారు విద్యాలయాలు ప్రారంభం చేయాలని అనుకుంటే అన్ని చోట్ల వ్యతిరేకత రావటం జరిగింది. అనేకమైన గ్రామాల్లో పోతే అక్కడ క్రైస్తవులు రానివ్వలేదు. ఆ విధంగా జరిగింది. ఆలోచించారు ఏం చేయాలి, మార్గం ఏంటని. అప్పుడు జీపు లోపల కొంతమంది పైలవాళ్ళని తీసుకుని దండ తీసుకుని వెళ్ళేవారు గ్రామానికి. అక్కడ పిలిచారు, కూర్చోబెట్టేవాళ్ళు. కూర్చోబెట్టి ఇక్కడ పాఠశాల ప్రారంభం చేద్దాం అనుకుని అని చెప్పన్నారు. అనగానే ఎవరిని వ్యతిరేకిస్తే లాఠీ ఎత్తేవాళ్ళు, వాళ్ళు భయపడేవాళ్ళు. అక్కడ స్కూల్ ప్రారంభం. ఆ విధంగా ఒక సంవత్సరం లోపల 108 విద్యాలయాలు ప్రారంభం చేశారు. దాంతో సమాజంలో ఒక మార్పు చైతన్యం రావడం ప్రారంభమైంది. సమాజంలో మార్పు. అంతకుముందు వారు జై హిందుస్థాన్ అంటే జై ఈసాయిస్తాన్ అనే వాళ్ళకి వాళ్ళు నినాదం ఇవ్వడం ప్రారంభించారు. జై హిందుస్థాన్ అంటే వాళ్ళు కూడా జై హిందుస్థాన్ ఇవ్వటం ప్రారంభమైంది. ఆ విధంగా మార్పు ఒకటి రావటం జరిగింది. ఇదంతా జరుగుతుంది, బాగా జరుగుతుంది. జరుగుతున్న సమయంలో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకుంటూ కుంకురిలో ఆ యొక్క చర్చికి వెళ్ళి చర్చిలో ఉన్న ఫాదర్ని అడిగారు, ఏదో వచ్చే ఎన్నికల లోపల మీ ఓట్లన్నీ మాకే పడతాయి కదా అని అడిగారు. వాళ్ళు ఏమైనా తప్పకుండా అన్నీ మీకే వస్తాయి, కానీ ఒక షరతు పెట్టారు. వాళ్ళు ఏం షరతు పెట్టారంటే, ఈ బాలాసాహెబ్ దేశపాండే ఎవరైతే ఉన్నారో ఆయన ఈ యొక్క జస్పూర్లో ఉండకూడదు, ఆయన ముఖం ఇక్కడ కనిపించకుండా ఉండాలి. అట్లా చేస్తానంటే మా ఓట్లు తప్పకుండా పడతాయని వారు అన్నారు. సరే, వారేమిటి ఇదంతా పని చేస్తూ ఉన్నారు. ఆయన మీద ఒక కేసు పెట్టారు. కేసు పెడితే కోర్టులో వారు వాదించి కోర్టులో గెలిచారు. కొత్త మళ్ళీ వాపసు తీసుకొని రిజర్వేషన్ అయిన తర్వాత వారికి ట్రాన్స్ఫర్ చేశారు అక్కడి నుంచి. ప్రతి ఉద్యోగస్తు కూడా ఏం కోరుకుంటాడు, నాకు ఉద్యోగం రావాలి మొదటిది, ఉద్యోగం వచ్చిన తర్వాత నా ప్రాంతంలో ఉంటే బాగుంటుంది, రెండోది ఉంటుంది, మా జిల్లాలో అయితే ఇంకా చాలా బాగుంటుంది, నా బ్లాక్లో ఇంకా ఇంకా చాలా బాగుంటుంది, మా ఇంటి పక్కన ఉంటే ఇంకా చాలా బాగుంటుంది, ఇట్లా భావన ఉంటుంది సరిగ్గా. అయితే వీరికి జస్పూర్ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు, చంద్రపూర్కి ట్రాన్స్ఫర్ చేశారు. చంద్రపూర్ నాగ్పూర్ దగ్గరగా ఉంటుంది. ప్రతివేది కోరుకుంటాడు. కానీ బాలాసాహెబ్ దేశపాండే ఆలోచించారు, నేను ఉద్యోగం చేస్తానికైతే రాలేదు, వాస్తవంగా జనజాతి సమాజం యొక్క సేవ చేత నేను వచ్చాను, జనజాతి సమాజంలో ఒక జాగృతి చైతన్యం కలిగించాలని నేను వచ్చాను. కాబట్టి అని భావంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. అంటే ఒక పెద్ద త్యాగం చేశారు. ఆయన రాజీనామా చేశారు. రాజీనామా చేసి వాపసు వెళ్ళిపోయారు నాగపూర్కి. నాగపూర్ వెళ్ళిపోయిన తర్వాత పరమశ్రీ గురూజీ అప్పటి బ్యాన్ ఎత్తేసారు జరిగింది. గురూజీని వెళ్ళి కలిశారు, ఇట్లా నేను ఉద్యోగం వదిలిపెట్టానని చెప్పన్నారు. అప్పుడు పరమశ్రీ గురూజీ ఏమన్నారంటే, అయితే ఒక పని చేస్తే బాగుంటుంది, మీరే ఒక మంచి సంఘటన జనజాతి సంఘటన చేస్తే బాగుంటుంది, ఒక సంస్థను ప్రారంభం చేయమని చెప్పి ప్రేరణ చేసిపోయారు. వాస్తవంగా ఒక ఆయన వివాహం అయినప్పటికీ పిల్లలు కూడా ఉన్నారు, చిన్న పిల్లలు వాళ్ళందరూ కూడా. వారు ఇప్పుడు ఒక సంస్థను ప్రారంభం చేయాలి. ఇక్కడి నుంచి ఆయన జస్పూర్ వెళ్ళాలి, అక్కడ కుటుంబం అంతా అక్కడ పెట్టాలి, అక్కడ ప్రారంభం చేయాలి. వాస్తవంగా పిల్లల యొక్క చదువుకోవడానికి అక్కడ క్రైస్తవ మిషన్ స్కూల్ తప్ప వేరే స్కూల్ అక్కడ ఏం లేవు అక్కడ. కాబట్టి అటువంటి స్కూల్ మా పిల్లల్ని చదివించడం చాలా కష్టం, ఎట్లా పిల్లల్ని చదివించాలి ప్రశ్న ఉంటుంది. ఏదైనా అనారోగ్యం అయితే మంచి వైద్య వ్యవస్థ కూడా అక్కడ ఉండదు. అక్కడ చాలా దూరంగా ఉంటుంది, పోవాలంటే కర్ణాటక మీద పోవాల్సి ఉంటుంది. ఇవన్నీ విషయాలు ఉన్నప్పటికీ కూడా వారి ఆలోచన ఏముంది, నాకు వ్యక్తిగతమైన కష్టాలు, నాకు పరంపర మా కుటుంబ కష్టాలు కాదు నాకు కావాల్సినవి, నాకు కావాల్సిన మొత్తం మా యొక్క దేశం యొక్క కష్టం, మా సమాజం యొక్క కష్టం అనే భావంతో వారు వెంటనే అంగీకరించి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవటం జరిగింది. అక్కడికి వెళ్ళారు. వాస్తవంగా రామచంద్రులు వారు ఏ విధంగా అయితే రేపటి రోజున వాస్తవం వారికి పట్టాభిషేకం జరగాలి, దానికంటే ముందు రోజున రాత్రి తెలిసింది పట్టాభిషేకం నీకు కాకుండా భర్తలు జరుగుతుంది, 14 సంవత్సరాల పాటు వనవాసానికి వెళ్ళాలని చెప్పడం జరిగింది. కాబట్టి వారు అక్కడ వెళ్ళిపోవటం జరిగింది. ఆ విధమైన పద్ధతుల రాజ్యభోగం వదిలిపెట్టి వారు వెళ్ళిపోయారు. సుమారు బాలాసాహెబ్ దేశపాండే కూడా అన్ని సుఖాలను కూడా వదిలిపెట్టుకుంటూ అక్కడ రావటండి. అంటే ఈ యొక్క సంస్థ ప్రారంభం చేసే వ్యక్తి యొక్క స్వభావం ఏందో తెలియడం నేను చెప్పాను. ఈ రోజున బాలాసాహెబ్ దేశపాండేకి జన్మదినం కూడా ఇదే రోజు వారి యొక్క జన్మం. అక్కడ రావటం జరిగింది. అక్కడ వచ్చి ఈ సంస్థ ప్రారంభం చేయాలి. మోరుభక్ కేత్కర్ గారు అని చెప్పేసి ఒక సంఘ ప్రచారకు, విభాగ ప్రచారకు ఆయన్ని ఈ పని చూస్తానికి ఇవ్వటం జరిగింది. ఇద్దరి కోసం అక్కడ ముందు అనుకున్నారు, ఒక వసతి గృహం ప్రారంభం చేస్తే బాగుంటుంది, ఒక విద్యాలయం ప్రారంభం చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్నారు. అయితే జస్పూర్ చుట్టుపక్కల వాతావరణం ఎట్లా ఉండేదంటే, వాస్తవంగా క్రైస్తవ యొక్క ప్రచారం చాలా తీవ్రంగా ఉండేది. సుమారుగా ఒక 200-250 వెహికల్స్ క్రైస్తవులు ఆ ఈ క్షేత్రం తిరుగుతుండేవి. అదేవిధంగా పూర్తి సమయ కార్యకర్తలు క్రైస్తవ మిషన్ వాళ్ళు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళు కూడా వందల సంఖ్యలో అక్కడ పనిచేస్తుంటారు. వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళి ప్రారంభం చేయాలి. అక్కడ ప్రారంభం చేద్దాం
వసతి కూడా ప్రారంభం చేద్దాం అంటున్నారు. కొన్ని గ్రామాలకు వెళ్ళి కొంతమంది పిల్లల్ని మాట్లాడి తీసుకోదాం అనుకుంటే 6 మాసాలు పట్టింది, ఒక్కరు కూడా దొరకలేదు. అంటే ఎంత కష్టం ఉందో వనవాసతో ఆలోచించడానికి, ఇంత కష్టం ఉండేది. అప్పుడు ఆ సమయంలో మోరుబా కేత్కర్ గారు వివాహ ప్రచారకు 6 మాసాలు ప్రయత్నం చేస్తాను, ఏం చేయలేకపోతున్నాను నేను అని ఒక విధంగా నిరాశ భావన కలిగింది ఆయన. అయితే ఆ రోజు రాత్రి కళ లోపల పరపు డాక్టర్ కేశవరావు బలిరామ్ రెడ్డి వచ్చి కళ్ళలో కనిపించారు. కనిపించి భుజం తట్టి ఏం భయపడమాక అని ఇంతే చెప్పారు, అంతే. ఆ ఉదయం లేచిన తర్వాత సంతోషం కలిగి బాలసాహెబ్ దేశపాండే గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు, నేను డాక్టర్కి కనిపించారు, నేను తప్పకుండా ఇక్కడ ఉంటానని చెప్పి అన్నారు. దాంతో 13 మంది విద్యార్థులు దొరికారు. మొట్టమొదట 13 మంది విద్యార్థులతోటి కార్యం 1957లో ప్రారంభమైంది. సంస్థ ప్రారంభం కావటం కూడా దాని యొక్క పేరు ఇవన్నీ కూడా మన హవనం జరిపి అక్కడ రాజా ఉన్నారు, ఆ యొక్క వారి యొక్క రాజా కుటుంబం దగ్గర అక్కడే హాల్ లోపల అక్కడ హవనం చేసి హవనం తర్వాత సంస్థను ప్రారంభం చేయడం. ఈ విధంగా సంస్థ ఒక చిన్న హాస్టలు విద్యాలయంతో ఈ సంస్థ ప్రారంభం కావడం జరిగింది. ఈ విధంగా ప్రారంభం చేశారు. ఆ విధంగా ప్రారంభం చేస్తూ నిదానంగా సంస్థ పెరగడం ప్రారంభంలో చాలా కష్టం ఉండేది. వాస్తవంగా సంస్థ నడపడానికి ఆర్థిక పరంగా కూడా అవసరాలు చాలా ఎక్కువ ఉంటాయి. కానీ ఆర్థిక పరంగా కూడా నడపడం చాలా కష్టంగా ఉంటుండేది. పిల్లలు భోజనం పెట్టడంలో కూడా ఒక్కో సమయంలో ఉండని స్థితి ఉంటుండేది. ఆ రోజు లోపల ఒక రోజున అంతా పిల్లలు భోజనం చేయడానికి ప్లేట్లను తీసుకుపెట్టి కూర్చున్నారు. వంటశాల చూస్తే బియ్యం లేవు, ఏమీ లేవు. వీళ్ళు వచ్చి కూర్చున్నారు. బాలసాహెబ్ దేశపాండే తెలిసింది. అక్కడి నుంచి వారు ఆలోచించారు ఏం చేయాలి, తన దగ్గర ఏం లేవు. ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి వారు తెలిసిన వాళ్ళ భార్య కొంత పైసలు పోస్టల్ సేవింగ్స్లో పెట్టారని తెలిసింది. భార్య దగ్గర అడిగారు, పోస్టల్ సేవింగ్స్లో డబ్బులు పెట్టామని అడిగితే పెట్టమన్నారు. ఎందుకు పెట్టారని అడిగారు. అయితే ఎప్పుడైనా కష్టం వస్తే ఉపయోగించుకోవటం అని చెప్పేసి అప్పుడు వారు ఒక ప్రశ్న వేశారు, దేవుడి మీద విశ్వాసం ఉందా లేదా? విశ్వాసం ఉంటే బ్యాంకులో డబ్బులు ఎందుకు ఉండాలి? అయితే విశ్వాసం తప్పకుండా ఉంది అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకొచ్చేసి ఆ డబ్బులతో వెంటనే రేషన్ కొనుక్కొచ్చి బియ్యం అవిని వంట చేసి పెట్టండి. ఇటువంటి స్థితి, కష్టమైన స్థితిని ఎదుర్కొంటూ మనం పనిచేయడం జరిగింది. ఈ విధంగా పనిచేస్తూ అత్యవసర పరిస్థితి కంటే ముందు జష్పూర్ చుట్టుపక్కల ప్రజలు మన పని బాగా పెరిగింది. ఒరిస్సాలో కొన్ని జష్పూర్ దగ్గరగా ఉన్న ప్రదేశాల్లో కొన్ని కార్యక్రమాలు ప్రారంభం చేశారు. అదేవిధంగా జార్ఖండ్లో ఈ యొక్క జష్పూర్ దగ్గర ఉన్న ఏరియాలో కొన్ని పని ప్రారంభించారు. ఈ విధంగా కొన్ని ప్రదేశాలు మన పని ప్రారంభం కావటం జరిగింది. ఇంతలోకి ఎమర్జెన్సీ డిక్లేర్ అయింది. ఎమర్జెన్సీ డిక్లేర్ అయితే సంఘం నిషేధం పెట్టారు. అనేక మంది జైల్లో పెట్టారు. అదేవిధంగా వనవాసి కళ్యాణాశ్రమం కూడా దాన్ని నిషేధించడం జరిగింది. నిషేధిస్తూ మొత్తం అంతా క్లోజ్ చేశారు, తాళం వేశారు. మొత్తం అంతా కూడా చాలా మంది అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. ఈ విధమైన స్థితి ఏర్పడింది ఎమర్జెన్సీ సమయంలోకి. ఆ విధంగా స్థితి ఏర్పడింది. నిషేధం తొలగించిన తర్వాత చాలా ఆర్థికపరంగా చాలా ఇబ్బంది, మళ్ళీ పని అంతా ప్రారంభం చేయాలి. మొత్తం అంతా కూడా ఈ కష్టమైన స్థితి ఏర్పడింది. బాలాసాహెబ్ దేశపాండేజీ అప్పుడు సరసంఖ్యాలు పూజ బాలాసాహెబ్ దేవరస్ గారి దగ్గరికి వెళ్ళి అడిగారు, ఇట్లా చాలా ఇబ్బందులు కష్టంగా ఉన్నాయి, మళ్ళీ ఎంత పని ప్రారంభం చేయటం అంతా కూడా అని. అంటే బాలాసాహెబ్ దేవరస్ ఏమన్నారంటే, కాదు మన సంస్థని దేశవ్యాప్తం చేస్తే బాగుంటుంది వారు సలహా చెప్పడం జరిగింది. అప్పుడు కేవలం సీమితంగా జష్పూర్ చుట్టుపక్కల ఉంది. ఇప్పుడు అట్టా కాదు, దేశంలో అన్ని వనవాస క్షేత్రాల్లో కూడా మన పని ప్రారంభం కావాలి వారు సలహా చెప్పారు. ఇప్పటికే ఏం చేయలేక స్థితిలో ఉంటే అంతా విస్తరించాలంటున్నారు, ఎట్లా సాధ్యమవుతుంది అన్నారు. అంటే వారు ఉన్నారంటే ప్రతి ప్రాంతానికి కూడా ఒక ప్రచారం ఇస్తామని చెప్పినారు. ఆ విధంగా ప్రతి ప్రాంతంలో కూడా ఒక ప్రచారం ఇచ్చే సంఘ ప్రచారం ఇచ్చే పని ప్రాంతానికి 78 ఆ ప్రాంతం లోపల 78 ఆ ప్రాంతం లోపల అన్ని ప్రదేశాలు మన పని ప్రారంభమైంది. మన ఆంధ్రప్రదేశ్లో శ్రీమాన్ శ్రీధర్జీని ఈ పనికి చెప్పడం జరిగింది. శ్రీధర్జీ చాలా గుర్తుపడతారు. శ్రీధర్జీ వారు కూడా చాలా కష్టపడి పనిచేసిన వ్యక్తి అయిన స్వభావం, వినోద స్వభావము. అదేవిధంగా ఆ యొక్క ఏరియా చూసిన తర్వాత వారి మీద తీవ్రమైన వేదన ఉంటుండేది. వారికి కలిసి చూసిన తర్వాత వారు మఠంలో పని ప్రారంభిస్తాం. మఠం పాడేరు దగ్గర మఠం అని ఉంది. విశాఖపట్నం జిల్లాలో పాడేరు దగ్గర ఒక మఠం ఉంది. అక్కడ పోవాలంటే ఒక 12-13 కిలోమీటర్లు బస్సు దిగి నడుచుకుంటూ పోవాల్సింది. అక్కడికి వెళ్ళి వారు పని ప్రారంభించారు. అన్ని స్థానాలు మోసిపోతూ ఉండేటువంటి వాళ్ళు మొట్టమొదటి ఎవరు ఉండేవారు లేదు. అప్పుడు సంఘం కూడా అక్కడ ఏం లేని తెలుసు అక్కడ. ఆ విధంగా చాలా కష్టపడితే పని ప్రారంభించి నిదానంగా పని ప్రారంభమైంది. అదేవిధంగా నార్త్ ఈస్ట్ ఉంది. నార్త్ ఈస్ట్లో పని ప్రారంభించడం చాలా కష్టం. నార్త్ ఈస్ట్లో ఒకవైపున క్రైస్తవులు ఎన్నైతే తెగలు ఉన్నాయో అన్ని తెగల వాళ్ళు కూడా నార్త్ ఈస్ట్లో వాళ్ళు పని ప్రారంభం చేస్తారు అక్కడ ఆ యొక్క క్షేత్రం లోపల. అందులో వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే నార్త్ ఈస్ట్ అంటే అవి న్యూ ఇంగ్లాండ్ చేయాలని భావన వాళ్ళ కోరిక. మొత్తం అది ఇంగ్లాండ్లో కావాలని చెప్పి ఆ విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అంత కూడా బలం వాళ్ళ చాలా ఎక్కువ ఉంది. అక్కడ చెప్పి ఆలోచించిన తర్వాత
అక్కడ పని ప్రారంభం చేయడానికి బాలాసాహెబ్ దేశపాండేజీ అట్లా కొన్ని ప్రదేశాలకి పర్యటన పెట్టడం జరిగింది. మేఘాలయ అనే ఒక ప్రాంతం ఉంది. మేఘాలయలో ఇప్పుడు సుమారుగా 65% క్రైస్తవులు ఉంటారు. 30% మాత్రమే స్వధర్మం పాటించే వాళ్ళని కూడా అక్కడ ఉంటారు. అక్కడ అక్కడికి వారికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆండర్సన్ మోర్వీ కలిపి వారు బాగా చదువుకున్న వ్యక్తి, మిలిటరీలో పనిచేస్తూ వచ్చారు. వారు క్రైస్తవులుగా మారిన కుటుంబం అంతా కూడా. కానీ వారికి క్రైస్తవుల్లో ఉన్నప్పుడు వారికి మనసుకి సంతోషం ఉండేది కాదు. అప్పుడు మన శాస్త్రాలు చదువుకున్నారు, దాన్ని మన పుస్తకాలు చదువుకున్నారు. చదువుకున్న తర్వాత వారు క్రైస్తవం వదిలిపెట్టేసి స్వధర్మం నుంచి పనిచేయాలనే భావంతో ఒక సంస్థను వారు ప్రారంభం చేయడం జరిగింది. అయితే వారిని కలవడానికి వెళ్ళారు, వారితో చర్చించిన తర్వాత ఒక ఇంట్లో భోజనానికి వ్యవస్థ చేశారు బాలాసాహెబ్ దేశపాండే గారికి. ఇక్కడ భోజనం అయిన తర్వాత సరే మాట్లాడుతూ భోజనం వంట బాగా చేశారు. ఎవరు చేశారన్నారు. అప్పుడు మాయా పాసా అని చెప్పేసి ఒక ఆమె కాశీ సమాజం అక్కడ ఆమె వచ్చింది. నేను చేసిన చెప్పింది, మీ ఊరు ఏ ఊరని. అక్కడ 50 కిలోమీటర్ల దూరంలో వారి ఊరు ఉంటుంది. అడిగారు, 50 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చి వంట మాకు పెట్టారండి అని అడిగారు. అంటే ఆమె ఏముందంటే, మా గ్రామంలో అందరూ కూడా క్రైస్తవులు అయిపోయినారు, నేను ఒక్కడిని హిందూగా ఉన్నాను. నాకు క్రైస్తవుల ఫాదర్లు వచ్చిపోతూ ఉంటారు, కానీ హిందూ ఫాదర్ ఎప్పుడూ కనిపించలేదు. నాకు తెలిసింది హిందూ ఫాదర్ ఇక్కడ వస్తాను తెలిసింది, కాబట్టి వారికి నా చేత వంట పెట్టాల కోరిక వచ్చిందని చెప్పి వారు చెప్పింది. అప్పుడు వారు వచ్చారు. అంటే అప్పుడు వారికి అనిపించింది, అంటే సమాజంలోకి వెళ్తే చాలామంది భావన ఉంది, ఆ భావన బయటికి బాలాసాహెబ్ భావన కలిగింది. అక్కడ మన డాక్టర్ గారు వెళ్ళారు, పని ప్రారంభించారు. ఇప్పుడు మన పని చాలా బ్రహ్మాండంగా ఆ చిత్రం బాగా జరుగుతుంది. అదేవిధంగా నాగాలాండ్ ఇప్పుడు 90% క్రిస్టియన్స్ ఉన్నారు. అక్కడ చాలా పెద్దది క్రిస్టియానిటీ బాగా ఎక్కువ కనిపిస్తుంది. అక్కడ కూడా పని చేయాలని భావంతో అక్కడికి వెళ్ళారు. అక్కడ రాణి గైడిన్లు అని చెప్పేసి ఆమె కూడా స్వతంత్ర సమరయోధులు. ఆమె సుమారుగా 16 సంవత్సరాల వయసులో ఆందోళన చేస్తూ ఆంగ్లేయులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. 15 సంవత్సరాల పాటు ఆమె జైల్లో ఉన్నారు. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడ క్రైస్తవానికి వ్యతిరేకంగా ఆందోళన ప్రారంభం చేయడం జరిగింది. అరక్ అని చెప్పేసి ఒక ట్రైబుల్ ప్రారంభం చేసేది, జలియన్వాలా అరక్ అని చెప్పేసి ఆ విధంగా. అయితే వారిని కలవటం జరిగింది. ఆమెతోటి కలిసిన తర్వాత వారు ఏమన్నారంటే, చాలా బాగుంది, పని ప్రారంభించడం అత్యంత అవసరం, అయితే మా పిల్లలు చదువుకోవడానికి ఏదైనా వ్యవస్థ చేస్తే బాగుంటుంది. వారు ఒక సలహా చెప్పారు. సరే, ఆ విధంగా సలహా స్వీకరించి మనం గోరఖ్పూర్లో ఒక హాస్టల్ ప్రారంభించాం. నార్త్ ఈస్ట్ పిల్లలకి అక్కడ మనం ప్రారంభం చేయడం జరిగింది. మన హాస్టల్ ప్రారంభించే వాళ్ళకి ఈ విధంగా ప్రారంభమైంది. అదేవిధంగా అక్కడ ఎన్సి జిలియాంగ్ అని చెప్పేసి ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్ అని ఎమ్మెల్యే. ఆయన 1985లో వారిని మన యొక్క కార్యకర్త సమ్మేళనం జరిగింది. మొదటి సమ్మేళనం ఢిల్లీలో జరిగింది 5 రోజుల పాటు. ఆ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా వారు పిలవటం జరిగింది. ఎన్సి జిలియాంగ్ని వారు వచ్చారు. వారు క్రైస్తవ గారు, వారు మన యొక్క పరంపరని పాటించేవారు. ఆయన అక్కడ వచ్చారు. వారు వచ్చిన తర్వాత వారు చూశారు. మొట్టమొదటి ఏమన్నారంటే, మేము యాంటీ క్రిస్టియను, మీరు కూడా యాంటీ క్రిస్టియను, కానీ హిందువులుగా మేము ఒప్పుకోని చెప్పి అన్నారు ఆయన. అయితే మన 5 రోజుల పాటు ఉన్న తర్వాత మొత్తం చూసిన తర్వాత హిందుత్వానికి మాకు తేడా ఏం లేదు, కాబట్టి మేము కూడా హిందువులని డిక్లేర్ చేసి వారు వెళ్ళారు. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత బాలాసాహెబ్ దేశపాండేజీ నాగాలాండ్కి వెళ్ళి వారు వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత వారు అనుభవం చెప్పారు. ఏమన్నారంటే, నేను అక్కడికి వచ్చాను కార్యక్రమం పాల్గొనడానికి, నాతో పాటుగా కొంతమంది మిత్రులు కూడా తీసుకొచ్చాను. వచ్చిన తర్వాత క్రైస్తవులు వాళ్ళని కొట్టడం జరిగింది. వాళ్ళని కొట్టిన తర్వాత ఎందుకు వెళ్ళించి వారు చెప్పడం జరిగింది. వాళ్ళు ఎదురు తిరిగారు, మా ఇష్టం మేము వెళ్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ విధంగా వాళ్ళలో కూడా భావన జాగృతం కావడం జరిగింది. మీరు ఇక్కడ పని ప్రారంభించండి వారు చెప్పారు. నిదానంగా నాగాలాండ్లో పని ప్రారంభం చేయడం జరిగింది. ఈ విధమైన పద్ధతి లోపల వేరు స్థలాల లోపల మన యొక్క పని ప్రారంభం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభమైంది. ఏదైనా దేశం మొత్తం కూడా పని ప్రారంభమైంది. అయితే వనవాస్యతను పనిచేయడం అంత సులభమైన విషయం కాదు. వనవాస్యతను పనిచేయాలంటే ఒకటి కాలినడక మీద ఎక్కువ నడక మీద పోవాల్సిందే. ఇప్పుడు కొన్ని వాహనాలు వచ్చాయి, అప్పుడు ఏమి లేదు, అంత కాలినడక మీద. ఒక కార్యకర్తను అడిగాను, అక్కడ బీహార్ లోపల ఒక క్షేత్రం ఉంది. అక్కడ క్షేత్రంలో అక్కడ వెళ్ళటానికి మొత్తం నక్సలైట్స్ ప్రభావం చాలా ఎక్కువ ఉంది. అక్కడ ఏమీ కాలినడక తప్ప ఇంకేం మార్గం లేదు. సుమారుగా 70 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాల్సిందే. నేను అడిగాను, ఇప్పుడు పోతున్నప్పుడు ఎక్కడన్నా నక్సలైట్స్ ఎదురైతే ఏమవుతుంది? ప్రాణాలు పోతాయి, ఇంకేముంది? ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఒక మంచి కార్యం మేము జీవితం అర్పించాలని సంతోషం చెప్పాడు అతను. అంటే ఈ విధమైన కష్టమైన పద్ధతుల ఆ క్షేత్రంలో చేయవలసిన స్థితి ఏర్పడుతుంటుంది. ఎందుకంటే అక్కడ నాగాలాండ్లోనే మన యొక్క ఇంతకుముందు అఖిల భారత ఉపాధ్యక్షులుగా కృపాప్రసాద్జీ ఉండేవారు. వారు
అక్కడ మిగతా జగదమ్మోళ్ళ గారని చెప్పి అక్కడ మన సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పనిచేస్తుండేవారు. వారు కూడా కార్యకర్తగా బాగా పనిచేస్తుండేవారు. అందరూ జీపులు పోతున్నారు. జీపులో పోతుంటే నక్సలైట్స్ జీప్ను ఆపేశారు. అందరూ కూడా తుపాకుతో వచ్చి నిలబడ్డారు. దిగారు అందరూ కూడా. ఎవరున్నారు? ఇట్లా సేవ చేసే వాళ్ళు ఉన్నారు. ఆ జగదమ్మలకు మీసం ఉంటుంది, మీసం లాగారు. ఆయన కొట్టబడి తయారైనారు. అసలు ఇక ఇవాళ కథం అనుకున్నారు. ఇంతలోకి ఒక ఆమె గ్రామంలోంచి పరిగెత్తుకుని వస్తుంది. పదులతో వచ్చింది. అక్కడికి వచ్చి వాళ్ళు చెప్పింది, వీళ్ళందరూ కూడా మా గురువులు, ఆమె మన హాస్టల్లో చదువుకున్నామే అక్కడ ఉంది, ఆమె వచ్చింది, దానివల్ల అందరూ వదిలిపెట్టారు, తీసుకెళ్ళిపోయింది ఆవిడ. ఒకవేళ ఆమె రాకపోతే వీళ్ళ స్థితి ఏమైపోతుంది? కథమైపోతుంది. అంటే ఇంత కష్టమైన స్థితి ఆ యొక్క క్షేత్రంలో పనిచేయాలంటే అంత సులభం కాదు. ఇట్లా అనేకమైన సంఘటనలు ఉన్నాయి. ఒకచోట అస్సాంలో పనిచేసేటప్పుడు మన యొక్క కార్యకర్తని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతే మన ముఖ్యమైన కార్యకర్తలు వాళ్ళతో మాట్లాడటం జరిగింది. 3 గంటల చర్చ జరిగింది. చర్చ తర్వాత వదిలిపెట్టడం జరిగింది. ఇక్కడ బస్తర్లో మన అక్కడ ప్రాంత సహసంఘటన మంత్రిగా ఉండేవారు. ఆయన కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి 3 రోజుల పాటు కేవలం నిలబెట్టారు అంతే. కూర్చోడానికి ఏం లేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు, 3 రోజులు భోజనం ఏం పెట్టలేదు. ఆ విధంగా కొట్టడం జరిగింది. ఆ విధంగా 3 రోజులు అయిపోయిన తర్వాత ఇక ఆయన నడిచే స్థితి కూడా ఏం లేదు, బట్టలు చినిగిపోయినాయి, ఆయన వదిలిపెట్టారు అంతే. ఇప్పుడు కూడా అనారోగ్యం ఉన్నాడు ఆయన. అంటే ఇటువంటి స్థితిలో కూడా కార్యకర్తలు కష్టపడి పనిచేశారు. ప్రాణాలు కూడా లెక్క పెట్టకుండా వనవాస సమాజంలో జాగృతి తీసుకురావాలి. వనవాస సమాజం నిలబడితేనే ఈ దేశం నిలబడగలుగుతుంది అనే భావంతో అనేక మంది పనిచేయడం ద్వారా మొత్తం మన యొక్క భారతదేశం లోపల అన్ని ప్రాంతాల్లో మన కార్యం పెరిగింది. మొత్తం దేశం లోపల సుమారుగా మనం చూసినట్టయితే 21,000 ప్రాజెక్ట్స్ మనం నడుస్తాయి. అక్కడ 21 ప్రాజెక్ట్స్ మనం నడుస్తున్నాయి. 1,100 మంది పూర్తి సమయ కార్యకర్తలు దేశం మొత్తంలో పనిచేస్తారు అందరూ కూడా ఇదంగా. అయితే ఈ మొత్తం పని అంతా కూడా జరగడానికి అంతా కూడా ఆధారం ఏమిటి? సాధారణంగా ఎన్జిఓలు అన్నీ కూడా ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకు నడుపుతూ ఉంటాయి. విధంగా ఎన్జిఓలు అన్నీ కూడా. అయితే మనది ఎన్జిఓ సంస్థ కాదు, ఒక సమాజసేవీ సంఘటన మనంతా కూడా. కాబట్టి మనందరం కూడా ప్రభుత్వం నుంచి డబ్బు సహకారం తీసుకోకుండా ప్రజల యొక్క సహకారంతోనే మనం మొత్తం పని నడపాలని నిర్ణయం చేయడం జరిగింది. ఈ విధంగా పరమశ్రీ గురూజీ ఇట్లా మార్గదర్శనం చేశారు. ఆ విధంగా సమాజంలోకి వెళ్ళి సమాజంలో ఉన్న వాళ్ళు కూడా వనవాస సమాజం తెలియజేస్తూ వాళ్ళు కూడా ఆ ఏరియా చూపిస్తూ వాళ్ళకు భావజాగృతి చేసి వనవాస సమాజం కూడా మన వాళ్ళే, మన కుటుంబ సభ్యులు, కొన్ని కారణాలు వెనకబడిపోయి ఉన్నారు, మన పై తీసుకోవాలనే భావంతో పనిచేసే ఒక వాతావరణ నిర్మాణం చేయడం ఈ విధంగా చేస్తూ ఈ విధంగా మన కార్యాన్ని మొత్తం దేశవ్యాప్తం కావుతున్నది. జనజాతి సమాజంలో కూడా అందరిలో కూడా మేము హిందువులు అనే భావన కూడా వాళ్ళ నిర్మాణం అయింది. ఆ విధంగా వాళ్ళ లోపల ఎవరైతే యాంటీగా ఉన్నారో ఆ విధంగా వాళ్ళకి వ్యతిరేకంగా నిలబెట్టే స్థితి నిర్మాణం అయింది. ఎక్కడైతే క్రైస్తవ ప్రచారం జరుగుతుందో దాన్ని ఆపటం జరిగింది. ఆ విధంగా క్రైస్తవులు మారిన వాపసు చోటు కూడా ప్రారంభం చేశారు. అన్ని చోట్ల కూడా ఈవెన్ మిజోరాంలో కూడా ఘర వాపసు వస్తున్నారు, నాగాలాండ్ కూడా ఘర వాపసు వస్తారు, అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఘర వాపసు వస్తారు. ఈ విధంగా రావటం ప్రారంభించారు. ఈ విధంగా పని మార్పు అంతా కూడా దేశంలో కూడా మనకు అన్ని కనిపిస్తుంటాయి. దీనివల్ల వచ్చే పరిణామం కేవలం కొద్దిసేపు ఆ పరిణామం గురించి కొద్దిసేపు చెప్తాను. మనం మొత్తం భారతదేశంలో 240 వసతి గృహాలు నడుస్తున్నాయి. మొత్తం 240 వసతి గృహాలు. ఈ వసతి గృహాలు సుమారుగా 7,000 మంది విద్యార్థులు చదువుకుంటుంటారు మొత్తం భారతదేశం లోపల. దాంతోపాటుగా ఒక 4,000 విద్యాలయాలు దొరుకుతాయి. విద్యాలయాల్లో కూడా 1,25,000 మంది విద్యాలయాలు చదువుకుంటుంటారు. ఈ విధంగా చదువుకుంటుంటారు. అంటే సంస్థ ప్రారంభం చేసేటప్పుడు విద్యార్థుల లోపల, బస్తీ లోపల, ప్రజల లోపల చదువుకోవటం ఏం లాభం ఉంటుందండి భావన ఉండేది. ఎందుకు చదువుకోని భావన ఉండేది. మన హాస్టల్ ప్రారంభం చేసిన తర్వాత ఒక పిల్లవాడు అతను చెట్టు మీద కూర్చున్నాడు అక్కడ హాస్టల్లో, గిరిజన వ్యక్తి. దిగమంటే దిగనంటాడు, ఎందుకు దిగను అంటాడు. అంటే 3 సార్లు చెప్పితే అన్నాడు, నన్ను ఈ బందీకాలం నుంచి వదిలిపెడితే నేను దిగుతా అన్నాడు. అంటే ఇది బందీగానే భావిస్తాను అంతే కూడా. అటువంటి స్థితి నుంచి మార్పు వస్తే ఈరోజు జనజాతి సమాజం లోపల బాగా చదువుకుంటున్నారు. మంచి మంచి ఉద్యోగాలకు వెళ్ళటం జరుగుతుంది. అందరూ కూడా అనేక మంది వ్యక్తులు ఇప్పుడు జార్ఖండ్ లోపల 25 విద్యాలయాలు జరుగుతాయి. ఆ యొక్క 25 విద్యాలయాల లోపల గత సంవత్సరం అయితే మన 10వ తరగతి పరీక్షల లోపల చదివినట్లు సుమారుగా మొత్తం స్టేట్ ర్యాంక్ లోపల సుమారుగా ఒక 7 మంది విద్యార్థులు రావటం జరిగింది. ఒక అమ్మాయి అయితే మొత్తం స్టేట్లో 6th ర్యాంక్ వచ్చింది. ఆమె వనవాసి అమ్మాయి. అంటే ఆమెను అడిగారు ఎట్లా చదువుకున్నామని చెప్పి. అంటే వాళ్ళ కుటుంబంలో ఎవరు చదువుకోలేదు, ఆమె చదువుకుంటుంది. చాలా పేద కుటుంబం కాబట్టి చదువుకోవటానికి కూడా కొంతమంది పిల్లలకి ట్యూషన్ చెప్పి డబ్బు సంపాదిస్తుంది. 15 కిలోమీటర్ సైకిల్ మీద వచ్చేది వెళ్ళేది.
అంత కష్టపడుతూ 6th ర్యాంక్ రావడం జరిగింది. అంటే వాళ్ళ లోపల చాలా సామర్థ్యం వనవాస సమయం లోపల వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు చాలా ముందుకు పోతారు వాళ్ళంతా కూడా. ఈ విధమైన పద్ధతి లోపల మనం చాలా ముందుకు. అదేవిధంగా మన చంద్రాయన్ ఉంది కదా, చంద్రాయన్ యొక్క టీం లోపల తప్కరా నుంచి రోహన్ కర్క బాల విద్యార్థి మన దగ్గర 10th క్లాస్లో చదువుకున్న తర్వాత ముందుకు పోయాడు. ఆయన కూడా సైంటిస్ట్ అయినా ఆ టీంలో ఇది కూడా అవుతుందండి. ఈ విధమైన పద్ధతి లోపల చాలా ముందుకు పోవటం జరిగింది. అంతేకాదు ఇప్పుడు అనేక ఉద్యోగాల లోపల చాలా మంచి మంచి ఉద్యోగాలు సంపాదించారు, మంచి మంచి పోస్టులు ఉన్నారు. డాక్టర్లు కావటం జరిగింది, ఇంజనీర్లు కావటం జరిగింది, మంచి మంచి ఉపాధ్యాయులు కావటం జరిగింది, సామాజిక కార్యకర్తలు కావటం జరిగింది. ఈ విధమైన పద్ధతిలో జనజాతంలో ఒక అనుభవమైన పరివర్తన మార్పు ఇవ్వడం జరుగుతాయి. ఒకసారి మన విదర్భ లోపల అక్కడ నక్సలైట్స్ ఆ రోజు చాలా పెద్ద సంఖ్యలో ఉండేవాడు. ఒక బాలుడు 12th క్లాస్ చదువుకున్న హాస్టల్లో సెలవులకు ఇంటికి వెళ్ళాడు. మే మాసంలో సెలవులు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే నక్సలైట్స్ ఆ గ్రామానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ తీసుకుని కూర్చోబెట్టారు. అక్కడ ఉన్న అది కమాండర్ ఆయన కుర్చీలో కూర్చున్నాడు. ఆయన మొత్తం గన్స్తో 16 నిలబడి ఉన్నారు. ఒక వ్యాపారస్తుడిని ఆయన్ని చేతులు కట్టేసి తీసుకొచ్చి ఆయన నిలబెట్టారు. నిలబెట్టి కమాండ్ ఏమంటే ఈయన పేదవాళ్ళ యొక్క పొట్టను కొట్టి డబ్బు సంపాదించాడు, కానీ ఈ ఏం శిక్ష వేస్తే బాగుంటుందని ప్రజలను అడిగారు. ప్రజా కొట్టది వాళ్ళకి లేచి చెప్తాడు, ఇతనికి 2 చేతులు కాళ్ళు దొరకమని చెప్పేసి చెప్పడం జరిగింది. వెంటనే తాళ్ళు తీస్తున్నారు. అప్పుడు ఇంత 16 మంది గన్స్తో కూర్చున్నారు. ఇటువంటి వాతావరణం లోపల ఆ పిల్లవాడు లేచి నిలబడ్డాడు. 12th క్లాస్ పిల్లవాడు ఏమనంటే ఈ వ్యాపారం తప్పు చేసి ఉండొచ్చు, కానీ శిక్ష వేసే అధికారం మీకు లేదు, కోర్టు చేస్తుంది అని ఎదిరించాడు. ఎదిరిస్తే వాళ్ళు సహించలేరు. అట్లా ఎవరైనా మాట్లాడితే వెంటనే కళ్ళు ఉరిమి చూడటం ప్రారంభించింది. వాళ్ళ తల్లిదండ్రులు భయం వేసింది, మా అబ్బాయిని ఏం చేస్తారని చెప్పి వాళ్ళు కూడా లేచి నిలబడ్డారు. నిజమేను మీకు అధికారం లేదు, వాళ్ళు కూడా ఉన్నారు అంటే అప్పుడు దాంతో మొత్తం గ్రామంతో నిలబడ్డారు. నిలబడ్డప్పుడు ఇవాళ ప్రజాభిప్రాయం ఈ విధంగా ఉంది కాబట్టి ఇతను వదిలిపెట్టేశారు ఆయన. ఒకవేళ ఆయన లేకపోతే ఏమైపోయింది, కథం వ్యాపార స్వాతంత్రి. నెక్స్ట్ డే ఆ వ్యాపారస్తు ఇంటికి వెళ్ళాడు. చిన్న పూరుగుడిసా వెళ్ళాడు. వెళ్ళి బాబు నేను నన్ను కాపాడావు, నేను ఇంత తప్పులు చేశాను, ఇంకెప్పుడు తప్పు చేయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఈ విధమైన పద్ధతిలో హాస్టల్లోకి వచ్చిన తర్వాత ఇటువంటి సంస్కారాలు మనసులో నిర్మాణం కావుతుంది. ఈ విధమైన పద్ధతిలో ఆ విధంగా 240 శాశ్వతముని దేశం మొత్తంలో మన నిర్వహణ మనం చేస్తున్నాం. అదేవిధంగా మన యొక్క చికిత్సా విషయంలో కూడా ఇప్పుడు కూడా వనవాస క్షేత్రం లోపల మంచి మంచి డాక్టర్లు లభ్యం కావడం కష్టం ఇప్పుడు కూడా. అయితే కళ్యాణాశ్రమం కూడా దేశం మొత్తంలో కొన్ని హాస్పిటల్స్, కొన్ని చికిత్సా కేంద్రాలు, అదేవిధంగా ప్రతి అనేకమైన గ్రామాల లోపల గ్రామ ఆరోగ్య రక్షకు ఆ విధంగా వ్యవస్థ జరిగింది. దానివల్ల మంచి మందులకు సదుపాయం లభ్యమవుతుంది. దాంతోపాటు మెడికల్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి. ఆ మెడికల్ క్యాంప్స్ వల్ల కూడా చాలామందికి ఒక రోగ నివారణ అవుతుంది. ఏదైనా క్రానిక్ పేషెంట్ ఉంటే పెద్ద హాస్పిటల్ తీసుకొని చూపించడం ఇది జరుగుతుంటుంది. ఆ విధంగా చూసినట్టయితే ఇక్కడే మన ముకుంద కర్మల్కర్ గారిని డాక్టర్ అయినా, ఎండి హార్ట్ స్పెషలిస్ట్ ఆయన నిర్ణయం చేస్తున్న నెలలో ఒక వారం రోజుల పాటు వనవాస క్షేత్రానికి పోయి మెడికల్ క్యాంప్స్లో పాల్గొవాలని చెప్పేసి, ముఖ్యంగా బస్తర్ ఏరియా ఎక్కువ పోతుంటారు. బస్తర్ ఏరియాకి ఒకసారి బస్తర్ ఏరియాలో నారాయణపూర్ నుంచి ఒక జిల్లా ఉంది. నారాయణపూర్ జిల్లా నక్సల్స్కి పెద్ద కేంద్రం ఉంది. అక్కడ హాస్పిటల్ గ్రామం లోపల ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్తే ఆ రోజు నక్సలైట్స్ వచ్చి ఉన్నారు. అక్కడ వచ్చి ఉండేటప్పటికి గ్రామస్తులు ఏమనంటే ఇవాళ మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా కష్టము అని చెప్పన్నారు. క్యాంప్స్ రద్దు అయిపోయింది. అక్కడి నుంచి మరి వేరే గొన పెడతాన్నారు, వేరే గొన తీసుకెళ్లారు. అక్కడ మెడికల్ క్యాంప్ ప్రారంభమైంది. రోగులు వస్తున్నారు, వారు మందులు ఇస్తారు. ఒక ఆమె 5 సంవత్సరాలు బాలుడిని తీసుకొచ్చింది, దూరం నిలబడింది. పిలిచే ఉందా వచ్చారు, ఏమిటి మా అబ్బాయి అండి ఒక 5 నిమిషాలు ఆడితే స్పృహతో పడిపోతున్నాడు ఆయన అని చెప్పారు. అందుకని హార్ట్ స్పెషలిస్టు హార్ట్ చూస్తే హార్ట్లో ఏదో ప్రాబ్లం ఉందనే విషయం తెలిసింది. కానీ చెకప్ చేయడానికి మిషన్ ఏం లేదు. అప్పుడు కలెక్టర్ గారు ఫోన్ చేస్తే కలెక్టర్ గారు పేషెంట్ తీసుకోమని చెప్పినారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత చూస్తే ఈ గుండె లోపల చెడు రక్తం అంతా కూడా పోయి మంచి రక్తంగా మారి శరీరంలో వెళ్తుంటుంది. మంచి రక్తంగా మారి శరీరంలో వెళ్తున్నప్పుడు చెడు రక్తం అందులో కలుస్తుంది. ఈ విధంగా అవుతుంది చెప్పేసి కాబట్టి ట్రీట్మెంట్ చేయించాలి. రాయ్పూర్లో డాక్టర్తో మాట్లాడారు ఒక ఆయనతోటి. ఆయన పేషెంట్ తీసుకురండి, ఫ్రీగా చేస్తామని చెప్పన్నారు. వాళ్ళు చెప్పారు పేరెంట్స్కి, ఇట్లా మీ అబ్బాయిని రాయ్పూర్ తీసుకెళ్తాం, బాగు చేస్తామని చెప్పి. వాళ్ళు ఏమన్నారంటే మా అబ్బాయిని ససిమేర పంపిస్తాం దూరం అని వాళ్ళు చెప్పారు. పంపిస్తున్నారు వాళ్ళంతే. కాదమ్మా ఏం ప్రాణాలు పోతే ఏమైనా కానీ ఉన్నారు. 6 మాసాలు పెట్టింది కన్విన్స్ చేయడానికి. తర్వాత తీసుకొని రాయ్పూర్కి ట్రీట్మెంట్ చేయించారు. దానికి మంచి యాక్టివ్ ఇప్పుడు బాగా ఉన్నాడు. అంటే ఇటువంటి విధంగా ఈ యొక్క గిరిజన లోపల సమస్యలు పరిష్కరించడానికి మెడికల్గా ఇంత ప్రయత్నం అన్ని చోట్ల కూడా మనం చేయటం జరుగుతుంది. ఈ విధంగా అన్ని చోట్ల కూడా
అదేవిధంగా పద్ధతిలో ఆర్థిక పరంగా కూడా వికాసం చేస్తున్నారు. అదేవిధంగా మనం అయితే ఆంగ్ల ప్రభుత్వం అయితే మొత్తం వనవాస క్షేత్రాంతగా ప్రభుత్వం తీసుకుందో, అయితే ప్రభుత్వం ఈ యొక్క వీళ్ళకి వాపస్ వీళ్ళ సంతలు వచ్చిన తర్వాత 2006లో ఒక చట్టం చేశారు, ఫారెస్ట్ రైట్ యాక్ట్ అని చెప్పి 2006 చేశారు. ఆ యాక్ట్ ప్రకారంగా ఎవరెవరైతే వనవాస క్షేత్రం ఉన్నారో వాళ్ళకందరూ కూడా పట్టాలు ఇవ్వాలి నిర్ణయం అయింది. అప్పటికి నిర్ణయమైంది. నిర్ణయమైన తర్వాత పట్టాలు కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. చాలా అక్కడ పని చేయడం ప్రభుత్వం సరిగ్గా చేసిన తర్వాత అమాయకులు కాబట్టి మోసం చేసుకుని అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఈ విధంగా పట్టాలు ఇవ్వటం ప్రారంభమైంది. అయితే వాస్తవంగా పట్టాలు ఇవ్వటం మాత్రం కాకుండా ప్రభుత్వంకు భూమి కూడా చాలా ఉంటుంది. అనేక చెట్లు ఉంటాయి, చెట్ల నుంచి పండ్లు వస్తాయి, దాంతో అమ్ముకుంటే దానికి డబ్బులు వస్తుంటాయి, ఇసుక అమ్మితే డబ్బులు వస్తుంటాయి. ఈ డబ్బంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. దాని మీద మనం కళ్యాణం మాట్లాడడం జరిగింది, చర్చించడం జరిగింది. 3 years బ్యాక్ 3 సంవత్సరాల క్రితం స్పష్టంగా ఒక ఆర్డర్ వేయడం జరిగింది. మొత్తం ఆ గ్రామంలో వచ్చే ఆదాయం అంతా కూడా ఆ గ్రామ సభకి వెళ్తుంది చెప్పారు, గ్రామ వికాసానికి. ఈ విధంగా వాళ్ళకి చాలా లాభం, చాలా చక్కటి లాభం వాళ్ళకి లభ్యం కావటం జరిగింది. అదేవిధంగా పద్ధతిలో మనం ఇప్పుడు ఇక్కడ చాలామంది వ్యక్తులు, కొంతమంది వ్యక్తులు క్రైస్తవులుగా మారిన వాళ్ళు, అదేవిధంగా కమ్యూనిస్టు ఆలోచన కలిగిన వాళ్ళు, దాంతో ఇప్పుడు కొద్ది కాంగ్రెస్ పార్టీలో కలిశారు. కలిసిన తర్వాత ఇక వనవాసులు అందరూ కూడా ఆదివాసీ శబ్దాన్ని ఇంకా ప్రబలం చేయడానికి ప్రయత్నం వాళ్ళు ప్రారంభం చేశారు. దాంతోపాటుగా ఇంటర్నేషనల్గా అంతర్రాష్ట్రీయ స్థాయి లోపల ఆగస్టు 9వ తేదీ నాడు ఇండిజినస్ డే అని చెప్పేసి మూల నివాస దినం అని చెప్పి డిక్లేర్ చేశారు వాళ్ళు. ఆ డిక్లేర్ చేయడం ముఖ్య ఉద్దేశం అంటే ప్రపంచంలో ఏ దేశాల్లో అయితే ఈ విధంగా ఉన్నారో వాళ్ళకందరూ కూడా రైట్స్ ఇచ్చి వాళ్ళ దేశాన్ని వేరు చేయడానికి ఒక యోజన చేస్తూ ప్రారంభం చేశారు అది. అయితే మన యొక్క దేశంలో మన స్టాండ్ ఏంటి, మన ప్రభుత్వ స్టాండు పివి నరసింహరావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అప్పుడు స్టాండ్ తీసుకుంది. మా దేశం లోపల ఇండిజినస్ పీపుల్ వేరే ఎవరు లేరు, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇండిజినస్ పీపుల్, అందరూ కూడా మూల నివాసులే, ఇక్కడి నుంచి బయట వచ్చిన ఎవరు లేరు, మనం స్టాండ్ చేస్తున్నాం, ఇట్లా ఉంటున్నాం. కానీ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఈ విధంగా క్రైస్తవులు మరో గిరిజనులు వాళ్ళు చేయడం ప్రారంభం చేస్తారు. చేస్తున్నప్పుడు ఒకటే ఉపన్యాసం ఉంటుంది, మనమంతా ఆదివాసులం, ఈ దేశం ఉంది కానీ ఈ దేశం మనం తీసుకోవాలి, ఈ సంవిధానం లోపల కూడా అనుసూచిత జనజాతి పేరు ఇచ్చారు, తీసి ఆదివాసి పేరు రావాలి, ఇట్లా ప్రచారం చేయడం ప్రారంభించారు. ఈ సబబైన విషయం కాదు. దీనివల్ల ఏంటంటే ఒక వాళ్ళ యొక్క మనసు చెడిపోతుందంతా కూడా కన్ఫ్యూజన్ వెళ్ళిపోతున్నాం. అందరూ కూడా ఆలోచించాం. ఈ విధంగా గిరిజనుల్లో కూడా వీళ్ళ చైతన్యం తీసుకురావాలి ఆలోచించిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది. ఏదో ఎస్సీ లోపల సంవత్సరంలో ఒకసారి అంబేద్కర్ యొక్క జన్మదినం పెద్ద పండుగ సమాజం చేసుకుంటుంది. కానీ గిరిజన లోపల చాలామంది దేశభక్తులు ఉన్నప్పుడు కూడా ఎవరి పేరుతో కూడా అటువంటి ఉత్సవం జరగట్లేదు. కాబట్టి ఏదైనా ఒకరోజు నిర్ణయం చేస్తే బాగుంటుంది అనుకుని బిర్సా ముండా గారి యొక్క జన్మదినం నవంబర్ 15వ తేదీ నాడు దాన్ని జనజాతి గౌరవ దివస్గా మనం అనుకుని ప్రారంభం చేసిన పని ప్రారంభించాం. అయితే మన ప్రభుత్వం కూడా 2 సంవత్సరాల కింద కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది, నవంబర్ 15వ తేదీన జనజాతీయ గౌరవ దివస్గా డిక్లేర్ చేసింది. కాబట్టి ప్రభుత్వం చేస్తుంది, ప్రజలు కూడా చేస్తారు. ఈ విధంగా దానివల్ల ఆగస్టు 9 పోయే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది, సరైన దిశలో పోవడం అవకాశం ఉంటుంది. ఈ విధంగా వాళ్ళలో ఒక మార్పు రావటం జరిగింది. దాంతోపాటుగా ఇక డీ లిస్ట్ అవుతుందో చెప్పాను దాకా ఈ విధంగా 1970 సంవత్సరం కార్తీ గురామ్ గారు ఎంపీ, వారు కూడా మినిస్టర్గా ఉండేవారు, కాంగ్రెస్ పార్టీ అయినా ఎంపీ మినిస్టర్, వారి దృష్టికి వచ్చింది ఈ విధంగా మతం మార్చుకునే వాళ్ళు గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 90% ఉద్యోగాలన్నీ వాళ్ళకి వెళ్ళాయి, కేవలం 10% మాత్రం ఉద్యోగాలు 90%గా మన ధర్మ పాటించే వాళ్ళకి వస్తాయని చెప్పి ఆ రోజునే ఆందోళన ప్రారంభం చేశారు. కానీ క్రైస్తవుల ఒత్తిడి వలన 330 మంది ఎంపీలు సంతకం పెట్టినప్పుడు కూడా అప్పటికి అక్కడ చర్చ జరగలేదు, బిల్లు కాలేదు. దాని గురించి మనం దేశం మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళన ప్రారంభం చేస్తాం. దానివల్ల గిరిజన సమాజం లోపల చాలా జాగృతి చైతన్యం జరిగింది. మొత్తం అంతా కూడా మొత్తం దేశం లోపల అన్ని ప్రాంతాలు కూడా చాలా పెద్ద సంఖ్య లోపల భోపాల్లో 40,000 మందితో జరిగింది, గోట్లో 60,000 మందితోటి, నిన్న 60,000 మంది రాంచీలో జరిగింది, ఇక్కడ కూడా ఆదిలాబాద్లో 13,000 మందితో జరిగింది, పాడేరు లోపల కూడా 16,000 మంది జరిగింది. ఇట్లా దేశం మొత్తం జరిగింది. దీంతో జనజాతి సమాజంలో మంచి చైతన్యము జాగృతి రావుతుంది. మనకేం రాజకీయ సంబంధం లేదు, లేకపోయినప్పుడు కూడా పేపర్లు ఏం రాశాయంటే మొన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ లోపల ఎన్నికల లోపల బీజేపీ వచ్చింది. వాస్తవంగా బీజేపీ పనిచేసే వ్యవస్థ కానీ కాదు. అయితే వచ్చినప్పుడు రాసింది ఏంటంటే మొన్న పెద్ద పెద్ద సభలు జరిగాయి, దీనివల్ల బీజేపీ రావడం జరిగింది వచ్చి పేపర్లు రాయటం ప్రారంభం చేశారు. ఆ విధంగా కాబట్టి అంటే ఎవరైతే రాష్ట్రీయ భావన కలిగిన వాళ్ళకి వీళ్ళు ఓట్లు వేస్తున్నారు అంటే పెద్ద రాయటం జరిగింది. ఈ విధంగా ఒక మార్పు రావటం చక్కటి కలుగుతుంది. దాంతోపాటుగా నిదానంగా చేస్తూ ఈ దేశానికి రాష్ట్రపతిగా మన యొక్క
ద్రౌపది ముర్ము గారు కావటం అనేది చాలా చాలా సంతోషకర విషయం, అదృష్టకర విషయం. ద్రౌపది ముర్ము గారు కూడా ఎటువంటి వ్యక్తి అంటే ఈ మధ్య ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క ఫస్ట్ ఆ బ్యాచ్కి అడ్రస్ చేసేవారు. అడ్రస్ చేస్తూ రిటర్న్ భాషను చదివారు. చదివిన తర్వాత వారు ఏమన్నారంటే, మీరు ఫారెస్ట్లో వనాలు పనిచేస్తారు కాబట్టి పనిచేసే వాళ్ళు ఎట్లా పనిచేయాలి, వాళ్ళ యొక్క మనసు ఎట్లా ఉండాలంటే వారు 2 ఉదాహరణలు చెప్పారు. నా చిన్న వయసులో నేను మా నాన్నగారితో పాటు కలిసి నేను అరణ్యాలు వెళ్తుండాన్ని. వెళ్తున్నప్పుడు మా నాన్నగారు ఏదైనా చెట్టు యొక్క కొమ్మలు విరచాలనుకున్నప్పుడు ముందు మా నాన్న చెట్టుకు నమస్కారం చేసేవారు. అక్కడ విరిచారు చెట్టుని. అయితే నేను అడిగాను, నాన్న దీన్ని నమస్కారం దేని చేస్తావు అని చెప్పేసి. అప్పుడు ఏమనేవారంటే నాన్నగారు, నామా చూడు, ఈ యొక్క చెట్టు మన తల్లి, మన జీవనానికి ఆధారం. ఆ విధంగా వారు చెప్పారు, తల్లిగా భావించారు. ఏదైనా కొలను పోయి నీళ్లు తాగుదంటే ముందు కొలకు నమస్కారం చేసేవారు. నా దీనికి నమస్కారం చేస్తామని చెప్పి, అమ్మ ఈ జలం మనకి తల్లి లాంటిది అంటే అన్నిటి కూడా తల్లితో భావం చూడాలి, అప్పుడే మనం అక్కడ బాగా పనిచేయగలుగుతాం. ఇటువంటి విధంగా రాష్ట్రపతి కూడా తిరుగుతున్నట్టుగా అందరికీ అడ్రస్ చేయడం ప్రారంభించారు. అంటే ఇటువంటి విధంగా సినిమా మార్పు వచ్చింది. అదేవిధంగా మన ఛత్తీస్గఢ్కి ముఖ్యమంత్రిగా అయినారు విష్ణుదేవ్ సాయి గారు అని చెప్పి వారిని ముఖ్యమంత్రి చేశారు. జనజాతి వ్యక్తి. అంటే ఈ విధమైన జనజాతి సమాజం వాళ్ళు నిదానంగా ఉన్నత స్థాయిలో కూడా రావడం ప్రారంభించి ఈ విధంగా ఒక పరివర్తన మార్పు వస్తుంది. స్వతంత్రం వచ్చినప్పుడు జనజాతి సమాజ స్థితి ఎట్లా ఉండేది, నిదానంగా ఇంత పనిచేస్తూ చదువులో కానీ, వైద్యంలో కానీ, ఆర్థికపరంగా కానివ్వండి, అదేవిధంగా ధర్మ సంస్కృతి పరంగా రక్షణ చేసుకోవడంలో కానివ్వండి, ప్రభుత్వం యొక్క సౌకర్యాలు లభ్యం చేసుకోవడంలో కానివ్వండి, క్రీడా రంగంలో కూడా కానివ్వండి, అన్నింటిలో కూడా జనజాతి సమాజం దేశంలో ముందుకు రావడం జరుగుతుంది. ఈ విధంగా పరివర్తన మార్పు దేశం మొత్తం వస్తుంది. ఈ విధంగా ప్రారంభం చేసి 70 సంవత్సరాల కిందట కేవలం ఒక హాస్టల్తో ప్రారంభం చేశారు. ఆ హాస్టల్ కూడా ప్రారంభం చేసి చాలా కష్టం ఉండేది. దాని తర్వాత అనేక మంది కార్యకర్తలు పనిచేయటం వలన, అదేవిధంగా భగవంతుడి ఆశీర్వాదంతో మన కార్యం పెరుగుతూ ముందుకు పోతుంది. అందుకనే వనవాస సమాజం వికసిస్తేనే భారత్ వికసిస్తుంది. అప్పుడే ప్రపంచ గురువు కావడం అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి భారత్ జగత్ గురువు కావాలంటే మొత్తం భారతదేశం వికాసం కావాలి, అందులో వనవాస సమాజం కూడా ముందుకు రావాలి. ఈరోజు మన యొక్క సంస్కృతి పరంపర ఎక్కడుందనుకుంటే పట్టణాల్లో కనిపిస్తుంది, తక్కువ కనిపిస్తుంది. వనవాస క్షేత్రంలో పోతే మన సంస్కృతి కనిపిస్తుంది, ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. అనేక వనయాత్రలు పోతుంటారు. పోయిన తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ వ్యాపారం చేస్తూ చాలా మనసుకి చికాకు అయిపోతుంటుంది. అక్కడ పోయిన తర్వాత ఏమి సంబంధం ఆనందంగా ఉందించుకుంటుంటారు. అటువంటి ఆనందం అక్కడే మనకు కనిపిస్తుంది. ఆ యొక్క క్షేత్రాన్ని మరింత ముందుకు తీసుకోవడానికి మనం అందుకు ప్రయత్నించాలి. ఇది రామకార్యం. అందుకనే రామచంద్ర భగవానుడు ఆయన పట్టాభిషేకం పక్కకు పెట్టి 14 సంవత్సరాల రాజ్యభోగాలు వదిలిపెట్టి వనవాస క్షేత్రంలో తిరిగారు. వారు కర్ణాటక మీద అనేక మందికి ఆత్మీయత ఇచ్చారు, ప్రేమ ఇచ్చారు, దుష్టులను నాశనం చేయడం జరిగింది. వాళ్ళు సంఘటితపరిచారు. ఆ సంఘటన శక్తితోటి రావణాసురుడి యొక్క సైన్యాన్ని సంహారం చేయడం జరిగింది. ఈ విధంగా చేయటం ద్వారా వాపసు వస్తున్నప్పుడు అప్పుడు రాములు వారు అంతకుముందు రాజా రాముగా ఉండేవారు. సంతులు ఏమంటారు, సాధులు ఏమంటారంటే వారు రాజా రాముగా ఉండేవారు. వనవాస క్షేత్రంలో 14 నుండి వచ్చిన తర్వాత వారు భగవాన్ రామ్ కావటం జరిగింది. కాబట్టి వనవాసం సేవ చేయడం తర్వాత మన భగవంతుడు కావడం అవకాశం ఏర్పడింది. అటువంటి అవకాశం అందరూ తీసుకుంటాం. ఈ సమాజం ముందుకు తీసుకోవడానికి మనందరూ కూడా సహకరిస్తామని చెప్పి సహకరించిన శక్తి మనం ఇవ్వమని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ నేను ముగిస్తాను. నేను ప్రహార ప్రదర్శన ప్రథమ బహుమతి చిరంజీవి తరుణ్ కుమార్. రెండవ బహుమతి తరుణ్ మన దగ్గర ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. తర్వాత గీతాంజలి కాలేజీలో బి ఫార్మసీ మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరాన్ని చదువుతున్నారు. తరుణ్ ద్వితీయ బహుమతి చిరంజీవి యశ్వంత్ ఫణికుమార్ నా ఆవాసంలోనే చదువుతున్నారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ.
వాలీబాల్ ప్రథమ బహుమతి భగవంతరావు వారి బృందం. ప్రహేళిక ప్రథమ బహుమతి శ్రీసాయి టీం. ఈ ప్రాంత ప్రకల్ప ప్రముఖ్ రామనారాయణ గారు ధన్యవాదాలు తెలియజేస్తారు. తర్వాత శాంతి. నిర్వాహకులు ధన్యవాదాలకు ముందు రెండు విషయాలు ప్రస్తావించుకున్నారు. ఒకటి, మన ఆంధ్ర తెలంగాణ రెండు ప్రాంతాలకు సంబంధించి వనవాణి అనే మాసపత్రిక గత 20 సంవత్సరాలుగా కూడా మన దగ్గర పబ్లిష్ చేయబడుతుంది. దానికి సంబంధించి చాలామందికి వస్తూ ఉంటుంది. ఎవరికైనా ఇంకా రాని వాళ్ళు ఉంటే కనుక మన కార్యకర్తలకి మీ అడ్రస్ ఇస్తే వాళ్ళందరికీ కూడా వనవాణి పంపడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా వనవాణి ఉగాది సందర్భంగా ప్రత్యేక సంచికని విడుదల చేస్తాము. అది ఇన్ఫర్మేషన్. దాని యొక్క సంవత్సర చందా 120 రూపాయలు. అది మీరు క్యూఆర్ కోడ్ ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు తర్వాత. రెండవది, ఇందాక మన సౌమ్యాధులజీ ప్రస్తావిస్తూ విదేశాల్లో కూడా వనవాసి కళ్యాణాశ్రమం పనిచేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. 1972లో వనవాసి కళ్యాణాశ్రమం యూకే ట్రస్ట్ అని పేరున ఇంగ్లాండ్లో పనిచేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు దానికి ప్రముఖ్ నరేంద్ర పుంజ్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మన తాలూకు ఎవరన్నా మన ఫ్రెండ్స్ లేకపోతే మన పిల్లలు కానీ ఎవరన్నా ఉన్నా కూడా మన నైబర్స్ పిల్లలు ఎలా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక అక్కడ మన కార్యకర్తలు వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు. మొన్న అక్టోబర్లో పెద్ద కార్యక్రమం కూడా కళ్యాణాశ్రమం తరఫున ఇంగ్లాండ్లో చేయడం జరిగింది. అదేవిధంగా గత 30 నెలలుగా అంటే 2021 జూన్ నుంచి మొదలుపెట్టి అమెరికా ఔర్ కెనడా ఈ రెండింటిని కలిపి నార్త్ అమెరికా వనవాసి కళ్యాణాశ్రమం పేరుతో ఈ వనవాసి కళ్యాణాశ్రమం కార్యక్రమాలు జరుగుతున్నాయి. వారు ప్రతి 3 నెలలకి ఏదో ఒక జాతీయ విషయం మీద ఆన్లైన్ వర్క్షాప్లా పెడుతున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా నవంబర్ డిసెంబర్ నెలలో నిధి సేకరణ చేసి ఎఫ్సిఆర్ఏ కాబట్టి త్రూ సేవా ఇంటర్నేషనల్ మన భారతదేశంలో ఉన్న వనవాసి కళ్యాణాశ్రమం యొక్క కార్యక్రమాలకి వారు అందజేయడం జరుగుతుంది. అంటే ఈ సంవత్సరం నవంబరు డిసెంబరు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. గత 3 సంవత్సరాలుగా వనవాసి కళ్యాణాశ్రమం ఈ నార్త్ అమెరికా నవక అనే పేరుతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన తాలూకు ఎవరన్నా ఉంటే కనుక ఇన్ఫర్మేషన్ మన కార్యకర్తలకు ఇస్తే అక్కడున్న ఈ ఎన్ఆర్ఐ టీం వాళ్ళని సంప్రదిస్తారు. ఈ 2 విషయాలు. ఇక ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడానికి పెర్మిషన్ ఇచ్చిన శ్రీ సరస్వతి విద్యామందిర్ ఖైరతాబాద్ వారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాము. ఈ కార్యక్రమం చక్కగా జరగడానికి వారు ఇచ్చిన అవకాశం చాలా సంతోషం. రెండవది, ముఖ్య అతిథి శ్రీ మోహన్ లాల్జీ అగర్వాల్ వారి యొక్క బిజీ షెడ్యూల్ ఎంత ఉన్నా కూడా మనకి సమయాన్ని ఇచ్చి, అదే కాకుండా సంఘానికి సంబంధించి వారి యొక్క 10 సంవత్సరాల వయసులో అనుభవాలు చెప్పి మనందరూ కూడా విధంగా మనం కూడా మన జీవితంలో 30, 40, 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళేటట్టుగా వారు ప్రసంగించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా మన ప్రధాన వక్త శ్రీ పొన్నపల్లి సౌమ్యాధులజీ మన అఖిల భారతీయ మార్గదర్శక్
వారు కళ్యాణాశ్రమం సంబంధించి మొత్తం అన్ని వివరాలతో సవివరంగా మనం ఎదురువాళ్ళకు కూడా చెప్పగలిగేంత ఇన్ఫర్మేషన్ మనందరికీ ఇచ్చారు. ఆ రకంగా వారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. ఇక మన అఖిల భారతీయ ఉపాధ్యక్షులు శ్రీ హెచ్కే నాగూజీ వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మనకు సందేశం ఇచ్చారు. వారికి కూడా ఈ యొక్క భాగ్యనగర్ సంభాగ్ వనవాసి కళ్యాణ పరిషత్ తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి మీ యొక్క సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. మన యొక్క శ్రీరామ్ విద్యార్థులు చక్కని ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా ఆశీర్వచనాలు, ధన్యవాదాలు. కార్యక్రమం ముగిసింది. సాయంత్రం सर्वे भवन्तु सुखिनः, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः।